వస్తాయి. డౌన్ అయింది. నెట్ వస్తుందా? ఫోన్ చేసి కృష్ణమూర్తితో మాట్లాడదాం. ఫోన్లో ఉండి రాదు, కృష్ణమూర్తితో మాట్లాడదాం. ఇటు వంపుడు పోతా. Yes. Go live. ఎవరు? కొంచెం రామ్మూర్తి గారు సార్ నేను మాట్లాడవచ్చా? ఒక్క నిమిషం. నమస్కారం అండి. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం కింద అందరినీ మ్యూట్ చేస్తున్నానండి. కైండ్లీ ప్యానలిస్టులు మాత్రమే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం చేయాలి అనే ఒక చిన్న కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే విధంగా అనుకున్నాము. ఇవాల్టి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారిని ప్రార్థిస్తున్నాను. సార్ అందరికీ నమస్కారం. నేను పాలకుర్తి రామ్మూర్తి, భారత భారతి సాహితీ సంస్థ కార్యదర్శి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించినటువంటి జాతీయ విద్యా విధానం 2020 రూపురేఖలను గురించి, వాటి అమలులో సాధ్యాసాధ్యాలను గురించి, తీసుకోవలసిన చర్యలను గురించి చర్చిద్దామని సామాజిక బాధ్యతగా భారత భారతి సంస్థ అంటే ఇది 3వ వారం మనం చర్చల కార్యక్రమం చేపట్టాం. దీనికి విచ్చేసినటువంటి ప్యానలిస్టులకు అందరికీ, సభ్యులకు అందరికీ, భాగస్వామ్యులు అవుతున్నటువంటి అందరికీ కూడా నమస్సులతో ముందుగా స్వాగతం పలుకుతున్నాను. తర్వాత ఈ చర్చా వేదికకి అనుసంధానకర్తగా శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. వారిని పరిచయం చేస్తాను. నేను ముందుగా వారు వృత్తిరీత్యా హైకోర్టులో న్యాయవాది, ప్రవృత్తిరీత్యా పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటారు. దీనికి తోడు సంస్కృత భాషను నేర్చుకోవాలనుకునే వారికి వారు అంటే MA దాకా కూడా అన్నిటి మీద శిక్షణ ఇస్తున్నారు, భాష మీద. తర్వాత వారు ప్రవృత్తిగా వారు తీసుకున్నదంటే ఉపనిషత్తులు, భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు లాంటివి, భారత భాగవతాలు లాంటివి, రామాయణ కల్పవృక్షం లాంటివి, ఇలాంటివి పలు ఆధ్యాత్మిక సాహిత్యాలని ఉపన్యాసం చేయటము, ప్రవచించటము వారి యొక్క అది. అట్లాగే నార్మల్ సాహిత్య ఉపన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి వీరికి ఇష్టమైనటువంటి ప్రక్రియ. తర్వాత వీరు ఒక మంచి పద్యకవి కూడా. మా ఫేస్బుక్ లోపల ప్రజాపద్యం అనే ఒక శీర్షిక నిర్వహిస్తూ దాదాపు గత 4 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పద్యకవులను తయారు చేశారు, కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేశారు. అట్లాగే ఇది వీరిలోని మరో కోణం. ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీరు వృత్తిరీత్యా ఉండి ఇవి ఉన్నా కానీ కామర్స్ లో కూడా ఈయన ఎక్స్పర్ట్. ఈయన కామర్స్ లో చేసినటువంటి పాఠాలు యూట్యూబ్ లోపల చాలా మందిని అంటే కింది లెవెల్ నుంచి పై లెవెల్ దాకా కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. వారికి నమస్సులతో స్వాగతం పలుకుతూ ఈనాటి అనుసంధానకర్తగా వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి చర్చల్లో మేము 4 ప్యానలిస్టులని ఆహ్వానించాం. వారి అభిప్రాయాలను ముందుగా అంటే మా ఒక సిస్టమ్ గురించి చెప్తున్నాం, మనం ఎట్లా నిర్వహించదలుచుకున్నాం అనే సిస్టమ్ ని. వారు 4 ముందుగా 40 వారు అభిప్రాయాలను పంచుకుంటారు. దాదాపు ఒక్కొక్కరికి 13 నుంచి 14 నిమిషాల సమయం మనం ఇస్తున్నాం ముందు మాట్లాడేటందుకు.
ఈ తర్వాత ప్రేక్షకులను కూడా లేక దీనికి ఎవరైతే కనెక్ట్ అయ్యారో కూడా వాళ్ళని కూడా వాళ్ళ అనుమానాలను కానీ సందేహాలను కానీ ఏమైనా అడగాలనుకుంటే అడిగేదానికి కూడా మనం వెసులుబాటు కలిగిస్తున్నాం. వాళ్ళని ఏమంటున్నామంటే చాట్ బాక్స్ లో ప్రశ్నలు టైప్ చేసి పెట్టండి అని అడుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఈ అనుసంధానకర్తగా ఉన్నటువంటి నార్మంచి వారు ఇవన్నిటిని తీసుకొని అది సమీక్షించుకొని అన్ని క్రోడీకరించుకొని ఏది డూప్లికేషన్ లేకుండా ఒకే ప్రశ్నగా మళ్ళీ తర్వాత సంధానిస్తే ఈ ప్యానలిస్టులు దానికి జవాబు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇది మనం లాస్ట్ కు ఒక 15-20 నిమిషాలు దీనికి కేటాయిస్తున్నాం. ఈ 15-20 నిమిషాల వాళ్ళు ఈ ఆన్సర్స్ చేయటం కానీ లేక వాళ్ళు ముందు చెప్పింది తర్వాత మాట్లాడినవి ఇవన్నిటిని కన్క్లూడ్ చేసుకునేందుకు కానీ మనం ఒక సమయాన్ని కేటాయించుకుంటున్నాం. ఇది మనం అనుకుంటున్నటువంటి ఒక విధానం. తర్వాత ఈనాడు సమావేశ స్వరూపం ఇది అనుకుంటే మన అతిథులను పరిచయం చేసుకుందాం అనుకుంటే ముందు ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు, వీరు కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ దీనికి చైర్మన్ గా పనిచేశారు. తర్వాత గత 2 సమావేశాలలో మాతో కలిసి అభిప్రాయాలను పంచుకోవటమే కాక మాకు ఒక నిజంగా కూడా మాకు ఒక దీనికి ఒక షేప్ ఇద్దాం అంటే మాది ఒక వేవరింగ్ గా ఉన్నప్పుడు ఒక షేప్ తీసుకొచ్చుకునేటందుకు వీరి మార్గదర్శనం మాకు బాగా పనిచేసింది. ఈ చర్చ ఎలా ఉంటే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని మార్గదర్శనం చేసినటువంటి వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నారు. వారు ఇవాళ యూనివర్సిటీ విద్య లోపల కరిక్యులం అనే అంశాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడతారు. తర్వాత ఉన్నవారు ఇంకోరు బివి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా కాకతీయ యూనివర్సిటీలో కామర్స్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేశారు. తర్వాత క్యామెల్ అనే ఒక సంస్థను స్థాపించి దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి 10వ తరగతి దగ్గర నుంచి కార్పొరేట్ సెక్టర్ వరకు స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, యాజమాన్య నిర్వహణ కావచ్చు, నాయకత్వ లక్షణాలు కావచ్చు, క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా శిక్షణ ఇస్తున్నారు. వారికి కూడా ఈ నమస్సులతో స్వాగతం పలుకుతున్నాను. అట్లాగే 3వ వ్యక్తిగా బండారు రామ్మోహన్ రావు గారు, వీరు కూడా వృత్తిరీత్యా న్యాయవాది, లోక్ సత్తా 2 రాష్ట్రాలకు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ గా దాదాపుగా 3 దశాబ్దాల కాలం వీరికి అనుభవం ఉన్నది. తర్వాత వీరు చాలా కాలం అసర్ అనేటువంటి ఒక సంస్థలో అంటే ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఒక సంస్థలో, అది ప్రభుత్వ ప్రాజెక్టు, దీంట్లో పనిచేసి కొన్ని 100 పాఠశాలలు తిరిగి వాటిని ఉన్నత పాఠశాలలు ప్రైమరీ సెక్షన్లు తిరిగి ప్రాక్టికల్ గా అధ్యయనం చేసి దాన్ని లోతుపాతులను చూసినటువంటి వ్యక్తి వీరు. కోవిడ్-19 ఎప్పుడైతే ఈ పాండమిక్ గా ఉన్నప్పుడు ఈ 4 నెలల కాలం లోపల దాదాపుగా వీరు సామాజిక అంశాల మీద రాసినటువంటి 115 కన్నా ఎక్కువ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయని చెప్పేటందుకు గర్వపడుతున్నాను. కూడా వీరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. వీరు ఏమైనా ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీదనే మాట్లాడతామని చెప్పేసి చెప్పారు. తర్వాత పృథ్వీ కొకండ గారు, వీరు స్కిల్ వర్సిటీ అనే ఒక సంస్థను స్థాపించి దానికి సిఇఓగా పనిచేస్తున్నారు. ఎంతో మందికి నైపుణ్యాలను అందిస్తున్నారు. తర్వాత వీరు అక్రిడేషన్ రేటింగ్స్ లోపల ఈ ట్రైనింగ్ అండ్ కన్సల్టేషన్ అనే దానికి పనిచేస్తున్నారు. ఇది ఇండియాలో అబ్రాడ్ లో కూడా వీరు సేవలను అందిస్తున్నారు. వీరు గత వారం మనకు అనుసంధానకర్తగా ఉండి వారికి దీనికి కావాల్సినటువంటి కంటెంట్ తయారు చేయటంలో కానివ్వండి, లేక ఎంతో మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేసేటందుకు కానీ చాలా సహకరించారు. వీరు ఎందరో విద్యారంగంలో నిష్ణాతులైన వారిని మనకు పరిచయం చేసిన వీరికి కృతజ్ఞతలు చెప్తూ వారిని ఈ రోజు సమావేశానికి స్వాగతిస్తున్నాను. అలాగే వచ్చిన పార్టిసిపెంట్స్ ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. అందరికీ కూడా మనము ప్రభాకర్ రావు గారు వచ్చారు, మా సంస్థ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు, వెంకటరమణ గారు, శర్మ, తర్వాత పృథ్వీ గారు వచ్చారు కదా. వీటిలో వచ్చిన అందరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరొక మారు అందరికీ నమస్కరిస్తూ, సార్ అనంతకృష్ణ గారు మీరు కండక్ట్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. ముఖ్యంగా ముందు మొదలెట్టబోయే ముందు ఇక్కడ ఆన్లైన్లో ఉండి ప్యానెల్లో లేకపోయినా మమ్మల్ని ఆశీర్వదించడానికి, ప్రొసీడింగ్స్ని పరిశీలిస్తూ వారి సలహా సంప్రదింపులు చెప్పడానికి చాట్ బాక్స్లో చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ, నా పేరు అందరికీ గుర్తుండకపోవచ్చు, కంగారు లేదు. నేను ఇప్పుడే నా పేరు మార్చాను, మోడరేటర్ అని ఉంటుంది. కనుక మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసి మోడరేటర్ అని చెక్ చేస్తే అది నాకే వస్తుందండి. మీరు అక్కడ ఏ ప్రశ్న టైప్ చేసినా నేను దాన్ని నోట్ చేసుకుని
ప్యానెల్లో ఉన్న పెద్ద మనుషులందరికీ ఎవరికి దానికి సంబంధిస్తే వాళ్ళకి చెప్తాను. మీరు పెట్టకపోతే నాకు తోచిన ప్రశ్న అడుగుతాను, మీరు పెడితే మీ ప్రశ్నలు కూడా అడుగుతాను, ఏ ప్రశ్నని వదిలిపెట్టను. ఇది నేను ముందు ప్రతిజ్ఞ. ఇది అయితే సార్ ఒక్క రిక్వెస్ట్ అనంతకృష్ణ గారు, చెప్పండి. శర్మ గారు అన్నారు ఏంటంటే నన్ను కొంచెం చివరికి ఇవ్వండి నాకు అవకాశం అనేది, అంటే థర్డ్ ముందు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారే శ్రీరామ చెప్తారు. దాని తర్వాత అడ్వకేట్ గారు కాబట్టి ఏమైనా సరే ఎట్లాగైనా తప్పించుకుని చక్కగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి, పైగా రాజకీయ అనుభవం కూడా ఉంది కాబట్టి రామ్మోహన్ గారిని మాట్లాడబందాం. తర్వాత చిన్నపిల్లలకి ఏం చెప్పినా వింటారు కాబట్టి పృథ్వీ గారిని లోపలికి లాక్కొద్దాం. శర్మ గారిని చివరి మీరు మాట్లాడించండి, మీ అభ్యంతరం మేము ఒప్పుకుంటున్నాం. మధ్యలో అనవసరమైన కబుర్లు చెప్పడానికి నేను ఎట్లాగో ఉన్నాను. అది మీకు స్వేచ్ఛ, ఎప్పుడంటే అప్పుడు మీరు ఇంటర్ఫియర్ కావచ్చు, మీరు ఏనైనా సరే అడ్వకేట్ రామూర్తి గారు. మన ఇద్దరికి అడ్డు లేదు, మన ఇద్దరం చిన్నపిల్లలు లాంటి వాళ్ళం, ఏ గదిలోకైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సరే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ మాట చాలా మంది ఎన్నోసార్లు విన్నారు. అయితే కార్పొరేట్లకైనా ఈ గోల అని నాకు చిన్న ఆలోచన వచ్చింది చాలా కాలం క్రితం. వచ్చి నేనే ఒక కాయం చేసుకున్నా, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, ఐఎస్ఆర్ అని దానికి పేరు పెట్టి. అందుకే మన మీటింగ్ పాస్వర్డ్ కూడా ఐఎస్ఆర్ మీటింగ్ అనే ఉంటుంది. నేను సమాజానికి నేనుగా ఏం చేయగలను, నేనుగా చేయడం మొదలెడితే అందరూ మేముగా బాగుపడతామన్నది ఒక చిన్న కోరిక. సో నేనుగా స్టార్ట్ అయ్యి అందరూ వస్తే మేము అయిపోతాం ఆటోమేటిక్గా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేశాం. దానికి సంకల్పం చేయడం వరకు ఒక ఎత్తు అయితే సాగదీయటం మరో ఎత్తు. అదే అసలు ప్రధానమైనది. దానికి మీ అందరూ సహకారము మాటలలో చెప్పలేనటువంటి గొప్పది. కనుక అందరికీ ఇవాళ ఇక్కడ కనపడుతున్న వాళ్ళకి, కనపడినటువంటి ప్రొఫెసర్ రంగారావు గారు లాస్ట్ టైం ఫస్ట్ మీటింగ్లో ఉన్నారు, సంధ్యా గోళమూడి గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నమస్కారం. ప్రారంభం ఎట్లా చేసామంటే, ఆర్థిక వనరులు లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారనే అంశం మీద చర్చిద్దామని మొదటి సభలో అనుకున్నాం. అందులో వచ్చిన చర్చలో ఎడ్యుకేషన్కి ప్రాధాన్యమైన సీటు, వ్యవసాయానికి రెండిటికి వచ్చాయి. కనుక అనుకోకుండా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది కాబట్టి దాని మీద అనేకమైన అనుమానాలు, అనేకమైన సందేహాలు. వస్తువు ఎంత గొప్పదైనా కానివ్వండి, వినియోగం చేయకపోతే దాని యొక్క అస్తిత్వం లేదు. కనుక కస్తూరి రంగన్ గారు చెప్పుండొచ్చు, ప్రధానమంత్రి గారు చెప్పుండొచ్చు, ఇంకా చాలా మేధావులు చెప్పుండవచ్చు ఏమని, ఇది చాలా గొప్పది, ఇందులో అద్భుతాలు ఉన్నాయి, చాలా కాలం తర్వాత ఎడ్యుకేషన్ పాలసీని రిఫైన్ చేశారు అని అనేకమైన మాటలు సాధారణమైన స్థాయిలో మాలాంటి వాళ్ళం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ అన్నది లేకపోతే అది వృధా. ఇక ఇంప్లిమెంటేషన్కి ప్రజెంట్ పొలిటికల్ సినారియో అనుకోండి, మన ఇండియన్ స్ట్రక్చర్ అనుకున్నట్టయితే పుష్ అండ్ పుల్ ఎక్కువ, పుష్ అండ్ పుల్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు చెబితే నేనెందుకు వినాలి, ఫలానా వాళ్ళు చెబితే మేమెందుకు కనాలి అని అపోజ్ చేయటానికే అపోజ్ చేసే కొంతమంది ఉంటే, నిజంగా అపోజ్ చేయదగ్గ అంశాలుండి అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, మెచ్చుకునే అంశం లేకపోయినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఈ రెండు రకాల వాళ్ళు మనకి ప్రపంచంలో, మన దేశంలో కనపడతారు. అయితే నా ఉద్దేశంలో వాళ్ళతో పని లేదు మనకి. అసలు సమస్యని సమస్యగా చూసి విశ్లేషిస్తేనే సమాధానం వైపుకి అడుగులు వేయగలుగుతాం. నోన్ టు అన్నోన్ ఇస్ ది కాన్సెప్ట్. కనుక మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి, దీనిలో ప్రధానముగా అంతా బాగుందండి అని ఇంప్లిమెంటేషన్ దగ్గర అడ్డుపడితే తలకాయ నొప్పి. హెడ్స్ ఉంటారు, ప్రతి వాళ్ళు ప్రతి సంస్థకి కొంతమంది నిర్దేశకత్వం వహించే వాళ్ళు ఉంటారు. దేశానికి రాష్ట్రపతి ఉంటారు, రాష్ట్రానికి గవర్నర్ గారు, ముఖ్యమంత్రులు ఉంటారు. ఇట్లా యూనివర్సిటీకి ఏమన్నా వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఏదో డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక సెక్రటరీ గారు ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఏమవుతుంది, వీళ్ళు గనక లేకపోతే, ముందు నడిపేందుకు ఒక సారథి లేకపోతే ఎంత గొప్ప బండి అయినా ముందుకు పోదు, సరిగ్గా అయిన మార్గంలో పోదు. మరి గమనించినట్టయితే ఈరోజు మనకి
ఎన్నో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లే లేరు. కొన్ని చోట్ల వైస్ ఛాన్సలర్కి టెంపరీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇది కూడా అటాచ్మెంట్ ఇచ్చాము, దానికి కూడా ఇది అటాచ్మెంట్ ఇచ్చామని వైస్ ఛాన్సలర్ని బొట్టు పెట్టడం వరకు చేసినవి ఉన్నాయి. మీకు నిజంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తీసుకుందాం. వైస్ ఛాన్సలర్ గారు రిటైర్ అయిపోగానే అదేదో డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి పెట్టారు. వారికి ఆ డిపార్ట్మెంట్ చాలా ప్రధానమైంది, ఇది పట్టించుకోలేదు. ఈరోజు అక్కడ సాంస్క్రిట్, జ్యోతిషం అనే 2 కోర్సులు ఉండేవి ఎక్స్టర్నల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, 2 తీసేశారు, పట్టించుకునే నాదుడు లేడు. మరి ఇవాళ ఎడ్యుకేషన్ పాలసీలో సాంస్క్రిట్ కూడా ఒక రకమైన పెద్దపీట వేశారు. రేపు పాఠం చెప్పాలంటే ఒక గురువు కావాలి, గురువు కావాలంటే సర్టిఫికెట్ కావాలి, సర్టిఫికెట్ ఇచ్చే సంస్థ ఏమన్నా ఆ విషయాన్ని మూసేసింది. ఒక ఉదాహరణ అంటే చెప్పదలుచుకున్నా సరే చెప్పలేని స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చాలా అంశాలు ప్రాక్టికల్గా వస్తాయి కాబట్టి వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరిస్తూ మీరు ఎంచుకున్న అంశం మీద మీరు మాట్లాడవలసిందిగా నా చిన్న కోరిక. సుదర్శన్ రావు గారు మీరు ప్రారంభం చేయవచ్చు. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మనం ఈ విద్యా విధానం నూతనంగా వచ్చిందని అనుకుంటున్నాము, కానీ ఇవి నూతనంగా వచ్చినవి కాదు. కొన్ని మార్పులు చేర్పులతోటి మనకు కాలానుగుణంగా దీన్ని కొంత మనం సవరించుకుంటూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విద్యా విధానంలో దీన్ని విమర్శించుకోవాలంటే ముఖ్యంగా కింది లెవెల్ నుంచి రావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నా ప్రస్తుత అంశం హైయర్ ఎడ్యుకేషన్ పైన ఉంది. విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టేటస్లో ఉన్నటువంటివి కానివ్వండి, లేకపోతే పరిశోధనా సంస్థలు కానివ్వండి, ఇటువంటివన్నీ మనకు ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్లో వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా యూనివర్సిటీ సిస్టమ్ అది ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అఫిలియేషన్స్ లేనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంటుంది. యూనివర్సిటీ సిస్టమ్కి వస్తే అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంటుంది. అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని మనం చూస్తున్నప్పుడు దీంట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. అటు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇటు ఫండింగ్ ఉంటుంది, ఫైనాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత దీని ఇంటేక్ ఏ విధంగా ఉండాలి, ఎవరు రావాలి అన్నది ఇంటేక్ సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత క్లాసు స్ట్రక్చరు, స్కీము, ఈ విధానం అంతా ఒకటి ఉంటుంది. అలాగే పరిశోధనా వ్యవస్థకు వచ్చినప్పుడు పరిశోధన, బోధనా వ్యవస్థకు వచ్చినప్పుడు బోధన, ఇటువంటి ఎన్నో అంశాలు ఎడ్యుకేషన్ టెక్నాలజీ టీచ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళని అడిగితే ఇంకా టెక్నికల్గా చాలా వివరాలు ఇస్తారు. మనకున్న కాల పరిమితిలో మనం అంత వివరాల్లోకి పోలేము. అదే ప్రధాన అంశంగా నేను ఒకటి దీంట్లో ఈ సందర్భంగా మాట్లాడాల్సినది కరికులం డెవలప్మెంట్, కరికులం డిజైన్. ఎందుకంటే ప్రధానంగా ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి ఔటర్ వ్యవస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటారు మన వాళ్ళు మామూలుగా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టీచింగ్ స్టాఫ్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్లు, తర్వాత కుర్చీలు, బెంచీలు దగ్గర నుంచి ల్యాబొరేటరీస్, ఇటువంటివన్నీ కలిసి వస్తాయి. అయితే వీటన్నిటిని నేను అనంతకృష్ణ గారితో ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ ప్యానలిస్ట్ మాట్లాడే మాటల్లో మీరు ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ప్రొఫెషనల్గా కూడా బాగా దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు చక్కగా రాసుకుంటారు. అలాగే ఈ పాయింట్స్ అన్ని రాసుకుంటే మీరు వీటిని తర్వాత సర్క్యులేట్ చేశారనుకోండి మిగతా అందరికి సభ్యులకు, చేసినప్పుడు వాళ్ళ వివరాలు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు చెప్పకపోవచ్చు వాళ్ళు, రాని వాళ్ళు కూడా తర్వాత చూసి చెప్పవచ్చు. ఒక చిన్న రైటప్, ఒక పారాగ్రాఫ్, ఫలానా ఆయన ఈ మాట అన్నాడు, బేసిక్ పాయింట్స్ ఇవి ఫలానా, ఇవి కనుక మీరు సర్క్యులేట్ చేస్తే
నెక్స్ట్ మీటింగ్లో కావాలంటే వాటిని డిస్కస్ చేసుకోవచ్చు. సార్ అంటే ఒక రకంగా ఒక కాంక్రీట్ సొల్యూషన్స్ రావడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. చాలా చక్కటి సలహా సార్. వీఆర్ గోయింగ్ టు ఇమిడియట్. రామ్మూర్తి గారు నోట్ చేస్తున్నారండి. అలాగే సర్క్యులేట్ ఇంత ముందు చేయలేదు, ఈసారి నుంచి చేస్తాం. థ్యాంక్ యూ. చేస్తే మిగతా వాళ్ళకి షూర్ ఇట్స్ వెల్కమ్ అడ్వైస్. కాంప్రిహెన్సివ్ గా ఒక చిన్న పేరా. ఎస్ సార్, అవును సార్. అట్లా మనం న్యూస్ లెటర్ లాంటిది అనుకోండి, అటువంటి ఇష్యూ చేసుకుంటాం. చేద్దాం సార్, తప్పకుండా చేద్దాం. అయితే ఇప్పుడు ఇన్ని సమస్యల్లో, ఇన్ని స్ట్రక్చర్స్లో మనం కరికులం ఎందుకు తీసుకోవాలి అంటే, అసలు బేసిక్గా ఈ వ్యవస్థ అంతా ఏర్పడింది వస్తువు కంటెంట్ గురించి. కంటెంట్ ప్రధానం. ఎంఏ చేశాడా, పిహెచ్డి చేశాడా, దానికి డిఫిల్ అన్నాడా, లేకపోతే ఏఎం అన్నాడా, ఇవన్నీ కాదు, ఇవి పాయింట్స్ కావు. ఇవన్నీ మనం మామూలుగా వచ్చేటువంటి కొత్త కొత్త విద్యా విధానాలన్నీ వీటి గురించి చర్చ ఎక్కువగా ఉంటాం. 3+4 ఉండాలి, 2+3 ఉండాలి, 1+4+, ఇదే తప్పించి ఈ స్ట్రక్చర్ను మనం ఖచ్చితంగా 10 సంవత్సరాలు చదువుకోవాలయ్యా వీడు, జనరల్ ఎడ్యుకేషన్ రావాలి, దాని స్కూల్ అనండి, సెకండరీ అనండి, హైయర్ అనండి, ఏదైనా అనండి, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంత 10 ఏళ్ళు. తర్వాత బిఫోర్ హీ ఎంటర్స్ కాలేజ్ వాడికి 3 years 2 years ఇస్తారా, 1 year ఇస్తారా? ఇంతకుముందు పాతకాలంలో 1 year ఇంటర్మీడియట్ ఉండేది, ఇట్లా ఇస్తారా? ఈ సిస్టమ్ అంతా కూడా మనకు ఒక ఫ్రేమ్ వర్క్ తప్పనిసరిగా ఏ వ్యవస్థలైనా ఉండవలసింది. ఈ ఫ్రేమ్ వర్క్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయటం వల్ల ఒకళ్ళు 4 ఏళ్ళు అంటారు, ఒకళ్ళు 3 ఏళ్ళు అంటారు. ఇక దీని మీద పడిపోతుంది. అంతేకాని అసలు మనకు ప్రధానమైనది కంటెంట్. ఏం చెప్పబోతున్నావయ్యా, పిల్లవాడికి ఏం నేర్పిస్తున్నావు? ఎక్సలెంట్. ఫైనల్గా పిల్లవాడు బయటకు వచ్చినప్పుడు వాడు సబ్జెక్టు నేర్చుకొని రావాలి, టీచర్లను గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని సబ్జెక్టు ఇంపార్టెంట్. ఇక్కడ మన పాత వ్యవస్థలో ఒకసారి ఆలోచిస్తే ఈ కంటెంట్ మనం ఏర్పాటు చేసేటప్పుడు మనకంటూ ఒక లక్ష్యం ఉందా లేదా? కంటెంట్ ఎవడు చేయాలి? ఎవడైతే నేర్చుకోబోతున్నాడో పిల్లవాడు ఉన్నాడో వాడిని అడిగి మీరు కంటెంట్ తయారు చేస్తారా? వాడా మీకు గైడు? అంటే మీరు ఆల్రెడీ ఒక ఖచ్చితమైనటువంటి విజ్ఞాన ఖని లాంటి వాళ్ళు కాబట్టి పిల్లవాడికి ఈ వయసులో ఇది నేర్పిస్తే బాగుంటుంది, ఈ వయసు దాటాక ఇది నేర్పిస్తే బాగుంటుంది అని ఒక డిసైడ్ చేయాలి. అయితే ఏదో ఒక కంటెంట్ ఇవ్వడమేనా? ఇది ఎందుకు ఇస్తున్నాం వాడికి? మన ప్రాచీన పద్ధతి తీసుకున్నట్టయితే దాంట్లో 2 విధానాలు ఉన్నాయి. ఇవి మనం ఎయిమ్స్ అంటారో, మోటివ్స్ అంటారో, ఇంకేమంటారో, దాని యొక్క అసలు ఆ విద్యా విధానం యొక్క మెయిన్ లక్ష్యాలు ఏమిటా లక్ష్యాలు? వాడికి ఇహము తెలియాలి, పరము తెలియాలి. వాడు 2 రకాల సిద్ధమై గురుకులంలో నేర్చుకొని ఆ రెండిట్లో వాడికి గట్టి పరిచయం, గ్రౌండింగ్ ఏర్పాటు చేసుకొని వాడు అప్పుడు జీవితంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆ విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థి తప్పనిసరిగా ఈ రెండిట్లోనూ సిద్ధం కావాలి. ఒక గృహస్థ ఆశ్రమంలో వాడు ప్రవేశిస్తున్నప్పుడు వాడికి ధర్మము ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఇదే మనం మామూలుగా సింబాలికల్గా ఏమంటే కుడి ఎడమ అంటాం. మనం 2 పాదాల మీద నిటారుగా నిలబడి ఉంటాం ధైర్యంగా. నిటారుగా ఉంటామంటే ఓ కాలు రైట్ లెగ్, ఇది జ్ఞానం అనుకోండి, ఇకపోతే సత్యం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. దాన్ని నేను సెక్యులర్గానే మాట్లాడుతున్నాను, విష్ణువు శివుడు అనడం లేదు, ధర్మమే అనుకుంది. 2వ కాలు ధర్మం. అంటే మనం ఎప్పుడు కూడా ఒకటి ముందు కుడికాలు ముందు పెట్టరా, కుడికాలు ముందు పెట్టరా అంటుంటాం. అంటే తెలిసి ముందర పెట్టరా కదా, లుక్ బిఫోర్ యూ లీవ్. ముందు నీకు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత జ్ఞానం సంపాదించి అడుగు ముందుకి. ఆ వెనక వచ్చేది నేను ముందుకు నడుపుతుంది. 2వ కాలు తీస్తేనే నువ్వు ఒక అడుగు ముందుకు పోతావు. కాబట్టి 2వ కాలు ఎట్లా ఉండాలి? ధర్మంలో ఉండాలి. అంటే ధర్మాచరణతోటి జ్ఞానం సంపాదించి ధర్మాచరణతోటి నువ్వు జీవితాన్ని గడపాలి. ఇది 2 పదాలకి నడుచుకుంటూ పోతాం. ఇది మనకు లక్ష్యం. మన పూర్వ విద్యా విధానానికి ప్రధానమైన లక్ష్యం ఇది. అయితే ఈ రెండింటిని మనం అందుకని మామూలుగా ఏమంటున్నాం, పూర్వం అపరము పరము అంటున్నాం. అపరము పరము అలా వచ్చినప్పుడు ఏమిటిది అంటే మనకి ధర్మము జ్ఞానము రెండింటితోటి మనం ఈ రెండింటిని మనం అవతలికి పోవాలి. ఎక్కడికో ఆ గమ్యం అయితే ఉందో, అల్టిమేట్ అవుతుందో, దాన్ని మీరు ఏమైనా చెప్పండి దానికి అర్థం. కానీ మనం అక్కడికి చేరాలంటే ఈ 2 కావాలి. అంటే మన యొక్క విద్యా విధానానికి ఒక లక్ష్యం ఒకటి ప్రధానంగా ఉండాలి, ఒక మోటివ్ ఉండాలి. మనిషిని మనం తీర్చిదిద్దాలి. వాడు ముందుకు పోవడానికి, వాడంతటా వాడు స్వయంగా ముందుకు పోవడానికి వానికి ధైర్యం, 2 కాళ్ళ మీద వాడు నిలబడాలి. అందుకని చిన్నప్పటి నుంచి వాడిని నేర్పిస్తుంటాం 2 కాళ్ళ మీద నిలబడడానికి.
అలాగే జీవితంలో కూడా వాడు నడవడానికి రెండు కావాలి. ఇది ఇటువంటిది మోటివ్, ఇటువంటి లక్ష్యం మన ప్రస్తుత విద్యా విధానంలో ఎంతవరకు ఉన్నది, దాన్ని బట్టి మన కరికులం డెవలప్ చేయాలి. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి వ్యవస్థ ఏ విధంగా వచ్చింది? మనకు ఆక్స్ఫర్డ్ వ్యవస్థ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఆక్స్ఫర్డ్ వ్యవస్థ నుంచి మెకాలే ద్వారా మన దగ్గర ఒక రకమైనటువంటి వ్యవస్థ ఏర్పడ్డది. ఇది పూర్తిగా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థకు భిన్నమైంది. వాళ్ళు ఒకేసారిగా హైయర్ ఎడ్యుకేషన్కు స్టార్ట్ చేశారు. రెసిడెన్సీస్లో కాలేజీస్ పెట్టారు. ఆ కాలేజీలో సైన్స్ను పెట్టేశారు. ఆ సైన్స్లో కూడా వాళ్ళు ప్రధానంగా ఏం చెప్పారంటే, వాళ్ళు చేసిన కరికులం ఏదైతే ఉందో మనను మామూలుగా ల్యాబ్ టెక్నీషియన్స్గా మాత్రమే వాడుకునే సైన్స్ పెట్టారు. అటువంటి నాలెడ్జ్ మాత్రమే పెట్టారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అట్లాగే ఆర్ట్స్ లెక్కల్లోకి వచ్చినప్పుడు ఆర్ట్స్లో వాళ్ళు ప్రధానమైనటువంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకోలేదు. లిటరేచర్ను పూర్తిగా పక్క పెట్టారు. ఇండియన్ లిటరేచర్ కానీ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని వాళ్ళు టచ్ చేయలేదు. ఆర్ట్స్లో ఏముంటుంది? ఒకటి బిఏ, ఒక హిస్టరీ, ఒక లిటరేచర్. ఆ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇట్లా కొన్ని ప్రధానంగా వాళ్ళకి ఏ అవసరం ఉండదు అంటే ప్రభుత్వానికి లేక ప్రభుత్వ పాలకులకు అవసరాలను బట్టి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం అనేది మనకు ఖచ్చితంగా అక్కడ స్టార్ట్ అయింది. అంతకుముందు ఇప్పుడు ఇస్లామిక్ వ్యవస్థలో కూడా వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. వాళ్ళు మసీదుల్లో, వాటిల్లో, దర్గాల్లో వాళ్ళు పాఠాలు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. అదర్ దాన్ ఈ మనం చూసుకున్నట్టు లౌకిక కన్నా భిన్నమైనటువంటి లక్ష్యం ఒకటి ప్రధానంగా ఉంది వాళ్ళకి. అది ఉన్న తర్వాత ఇది ఆలోచించారు. కానీ మొట్టమొదటిసారి మనకు వచ్చినటువంటి న్యూ సిస్టంలో, వెస్ట్రన్ సిస్టంలో మనకు అది వాటికి తిలోదకాలు ఇచ్చేసాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన వ్యవస్థలో మనం ఎంతసేపు పరిజ్ఞానము పెంచుకోవటం, వస్తు జ్ఞానాన్ని పెంచుకోవటం, దానికి సంబంధించిన సైన్స్, టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం. అయితే దీంట్లో సిస్టంలో మన కరికులంకు మనకు మోడర్న్ వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న కరికులంకు ఎంత తేడా ఉంది? రెండవది, వాటిని ఆ కరికులంను మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు వెస్టర్న్ సిస్టంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ మన పిల్లలు చాలామంది పోయి యూఎస్లో చదువుతున్నారు, యూకేలో చదువుతున్నారు, ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. వాళ్లకు ఇక్కడ విద్యా వ్యవస్థలో ఇక్కడ కాలేజీలు ఎంటెక్లు కూడా చేశారు. వీళ్ళని అడగండి, తేడా తెలుస్తుంది. అక్కడ టీచింగు, అక్కడ రీసెర్చ్ అది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు దాంట్లో వచ్చారు, వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి కరికులం డిజైన్ చేసేటప్పుడుగా ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఏ సబ్జెక్టు తీసుకున్నా దానికి ఒక లక్ష్యం, మనకు లౌకిక లక్ష్యం ఉంటుంది, ఇంకొక లక్ష్యం మనకు పారమార్థిక లక్ష్యం ఉంటుంది. అయితే ఈ రెండింటిని కలుపుకుంటూ చేసేటువంటి కరికులం కావాలి. ఆ డిజైన్ మనకు ఇప్పుడు సిస్టమ్ గురించి మన కొత్త విద్యా విధానంలో సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు, ఈ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు ఆ సిస్టమ్ను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీసుకున్నా, ఏ సిస్టమ్ వచ్చినా పర్వాలేదు, కరికులం కనుక మనం సరిగ్గా డిజైన్ చేయగలిగితే. ఇప్పుడు మనకు కరికులంలో సెకండరీ కరికులంని ఏర్పాటు చేసుకుంటాం. వెస్టర్న్ డెవలప్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి కరికులం మన దగ్గర లేదు. అందుకని ఇక్కడ మనం చెప్పే మన ఉపాధ్యాయులు కూడా వాళ్ళ దగ్గర ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, వాళ్ళ దగ్గర ఆ రెఫరెన్స్ నాలెడ్జ్ లేదు, ఆ హైయర్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ లేవు, ఆ డెడికేటెడ్గా వర్క్ చేసే రీసెర్చర్స్ లేరు. ఇక్కడ మనం ఎంతసేపు జాబ్ ఓరియంటెడ్ అని, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పదం, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కాలేజీల్లో ఉండాలి. ఎందుకు కాలేజీలో ఉండాలి? జాబ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైనింగ్ క్యాంప్స్ అయితే ఉన్నాయో, డిప్లొమాస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వండి. మీరు జాబ్కి పోయేవాళ్ళు జాబ్కి పోతారు. ఈ యూనివర్సిటీకి వచ్చి రీసెర్చ్ చేసి ముందుకు పోయేవాడు పిహెచ్డి ఇస్తున్నామంటే దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏదైనా కొత్తది కనుక్కోవాలి, కొత్త విశ్లేషణ ఇవ్వాలి, కొత్తదాన్ని నింపాలి సబ్జెక్టు అడ్వాన్స్ కావాలి. నేను చదువుకున్న హిస్టరీ అప్పటి అక్బరు అదే కాదు, దాన్ని అడ్వాన్స్ చేయగలగాలి, ఫిలసాఫికల్గా దాన్ని స్టడీ చేయాలి. మీరు దేనికైనా పిహెచ్డి ఇస్తున్నారు అంటే ప్రతిదీ ఫిలాసఫీలో పరిణమించాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. కాబట్టి అటువంటి స్థాయికి మనం హైయర్ ఎడ్యుకేషన్లో ఈ డిజైన్ చేయగలగాలి. అయితే ఇప్పుడు యూనివర్సిటీస్లో మనకు మామూలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి, తర్వాత మనకు అకాడమిక్ సెనేట్స్ ఉన్నాయి, అకాడమిక్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఆ అకాడమిక్ సెనేట్ కౌన్సిల్స్ అనేవి నామినల్గా ఉంటాయి. మన పార్లమెంట్లో మన మోడీ గారు బిల్లు పెడితే అందరూ సపోర్ట్ కొట్టినట్టుగా ఉంటాయి. దాంట్లో ప్రధానంగా టెక్నికల్గా మనకు ఏమీ జరగవు, అక్కడ డిస్కషన్స్ జరగవు. ఏదైనా పర్సనల్గా ఉంటే అర్చుకుంటారు అంతవరకే. కానీ జరిగాల్సింది బోర్డ్ ఆఫ్ స్టడీస్. అంటే ప్రతి సబ్జెక్టుకు నువ్వు ఇండిపెండెన్స్ ఇచ్చాము. మనం అక్కడ వెస్టర్న్ సిస్టమ్లో కూడా ఇండిపెండెన్స్ ఇచ్చాము. సిస్టమ్ను కరికులంను డెవలప్ చేసుకోమని చెప్పాము.
కాబట్టి ఇటువంటి కరికులం మనం డెవలప్ చేసుకుంటున్నప్పుడు దానికి సంబంధించింది ఏ కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ వేరు ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ వేరే ఉంటుంది, ఆంధ్ర యూనివర్సిటీలో హిస్టరీ వేరే ఉంటుంది. ఏమిటట్లా ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? దీని గురించి ఎవరైనా ఆలోచించారా? ఈ కరికులం సిస్టమ్స్ అన్నిటి తీసుకుని ఒక చోట పెట్టుకొని డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారా? తర్వాత దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఫిలసాఫికల్గా తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్కి అవసరమైనటువంటి హిస్టరీ ఇస్తారా? అయితే దీనికి దానికి ఏమైనా తేడా చూపిస్తామా? కాబట్టి కరికులం డిజైన్లో జాబ్ ఓరియంటేషన్ కానీ, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కానీ, లేకపోతే ఇండివిజువల్ ఎలివేషన్ కోసం కానీ ఆ సబ్జెక్ట్లో ఎంత బలం ఉంది అన్నది కరికులం డిజైన్లో రావాలి. అందుకు ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒక కౌన్సిల్ లాంటిది, ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ అంటున్నాం. ఇప్పుడు మన దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది. దాంట్లో ఏం పని జరుగుతుంది? కరికులం ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? ఆ యూనివర్సిటీకి 5 కోట్లు ఇవ్వాలన్నా, ఈ యూనివర్సిటీకి 2 కోట్లు ఇవ్వాలన్నా, లేకపోతే అక్కడ వాళ్ళకి ఏమన్నా సర్వీస్ వ్యవహారం చేయాలా? ఇవి తప్పించి అంత నాన్ టెక్నికల్, తర్వాత ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాత్రమే డీల్ చేస్తుంది. సబ్జెక్ట్స్కి ఒక గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు, యూనివర్సిటీస్కి ఒక గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడున్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆ సిస్టమ్ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ కరికులం గురించి ఆలోచించినప్పుడు మనం ఏ డిజైన్, ఏ కరికులమ్స్ మనకు అవసరము. మనం ఇంతకుముందు హెచ్ఆర్డి అన్నాం. మనం ఆ హెచ్ఆర్డి నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్కి వచ్చాం, బాగానే ఉంది. ఆ హెచ్ఆర్డీలో పర్పస్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వీళ్ళకు మనకు ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది ఇంజనీర్లు కావాలి, ఏ రకమైన ఇంజనీర్లు కావాలి, ఈ సిస్టమ్ మనం స్టాటిస్టిక్స్ మనతో తయారు చేయలేదు. కాబట్టి ఆ హెచ్ఆర్డీది దాని అంతటది న్యాచురల్ డెత్ తీసుకుంది. ఇప్పుడు మనం కొత్తగా ఎడ్యుకేషన్కి వచ్చాం. ఈ ఎడ్యుకేషన్లో మనం ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే, పెద్దలు మనకు ఒక వ్యక్తి ఒక చక్కని వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. వాడు ఒక రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన ఒక పౌరుడుగా తీర్చిదిద్దబడాలి. అయితే అట్లా కావాలి అంటే ఇదే పాత పుస్తకాలే పట్టుకొని మీరు అవే చదువుకుంటూ ఉండండి అంటే మీరు అనుకున్నటువంటి ఆశయం అయితే ఉందో ఆ ఆశయం నెరవేరే అవకాశం లేదు. కాబట్టి అటువంటి దానికోసం సబ్జెక్టు కౌన్సిల్స్ వేరే ఏర్పాటు చేయాలి. చాలా పెద్దవాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, చక్కని దృక్పథం ఉన్నటువంటి వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో కూడా ఓ చక్కని కరికులం, ఏ స్టేజ్లో ఏ కరికులం ఉండాలి, రీసెర్చ్ స్థాయికి దేన్ని తీసుకుపోవాలి. రీసెర్చ్ కరికులం వేరే ఉండాలి, జనరల్ కరికులం వేరే ఉండాలి, తర్వాత ఇంకో దానికి యాన్సిలరీగా చేసేటువంటి కరికులం వేరే ఉండాలి. లా నాలెడ్జ్ అవసరం మనకు కొందరికి, కాబట్టి ఆ లా నాలెడ్జ్లో ఫండమెంటల్స్ ఆ కోర్సు వేరే ఉండాలి. అయితే ఒక డిగ్రీలోకి వచ్చినప్పుడు, వీటిలోకి వచ్చినప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు అంటే ఆ సబ్జెక్టు వాడికి ప్రధానంగా ఉన్నటువంటి చూస్ చేసుకున్నటువంటి ఫీల్డ్కి అయితే ఉందో దానికి అనుబంధంగా ఉండాలి. అయితే ఈ సిలబస్ కరికులం చేయటమే కాక ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ కరికులం ఒక పెద్ద కౌన్సిల్స్ పెట్టి, సెపరేట్ కౌన్సిల్స్ పెట్టి చేయటమే కాకుండా వీటికి సంబంధించిన ఐడియల్గా ఉండేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి. ఓకే, లా అనే దానికి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ తయారు చేయాలి. ఇప్పుడు మన మామూలుగా సబ్జెక్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, కానీ ఈ సబ్జెక్ట్ యూనివర్సిటీ వచ్చేదాన్ని సబ్జెక్ట్ డెవలప్మెంట్ కోసం తీసుకునే యూనివర్సిటీస్గా డెవలప్ కావాలి. వాడు గైడెన్స్ ఇవ్వగలగాలి ఆ సబ్జెక్ట్లో. దాన్ని బేస్ చేసుకొని మిగతా వాడు కరికులం తయారు చేసుకోవాలి. అక్కడ ఫ్యాకల్టీ కూడా మీరు అనుకున్న ఈ కొత్త సోషల్ జస్టిస్ పాలసీస్ కాకుండా మంచి గట్టివాళ్ళను అందులో ఆ ప్రతి సబ్జెక్ట్స్లోనూ మీరు ఆ ఇన్స్టిట్యూట్లో తయారు చేయండి. ప్రతి సబ్జెక్టుకు ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ చేయండి. ప్రతి యూనివర్సిటీ ఒక పెద్ద రీసెర్చ్ గైడ్గా కావడం కాదు, దానివల్ల కాదు. కానీ ఆ సబ్జెక్టుకు సంబంధించిన వరకు ఆ ఇన్స్టిట్యూట్కి పోతే వాడు అక్కడ పోయి రీసెర్చ్ చేస్తే వాడు ఒక పర్ఫెక్ట్ రీసెర్చ్ అయ్యేటట్టుగా డిజైన్ కొరకు ఒక ఇన్స్టిట్యూషన్ను మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు కరికులం చక్కగా ఫామ్ అవుతుంది. ఆ కరికులం మనం ఫామ్ చేసినప్పుడు దానికి పూర్వమా పరమా మనం ఏదైతే అంటున్నామో ఈ పరాపరాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు, పెద్దలు ఉంటారు. కాబట్టి ఆ సబ్జెక్టుకు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్సీడెడ్ మై టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, you have, I don't know whether I can say that you have exceeded time or not. I am not on that at all, because మీరు చెప్పిన దానిలో you have certainly traveled beyond our little vision. ఎందుకంటే ఎస్, మీరు టేక్ ఆఫ్ చేసిన పాయింట్ యాజ్ యూజువల్ దట్ ఈస్ దిస్, అంటే అనొచ్చు అనకూడదు పెద్దవారిని, కానీ సుదర్శన్ రావు గారు మాట్లాడితే he will lay the platform for the rest of the show. That is what has happened even today.
ఎందుకంటే మొన్న కూడా కరికులం మీద నిజంగా ఇప్పటి వరకు మాకు ఆలోచన రాలేదు వాస్తవం చెప్పాలంటే. ఎంతసేపు ఇన్స్టిట్యూషన్ ఎట్లా పెంచాలి అదే చెప్పాం. ఇక్కడ మీరు చెప్పిన దానిలో నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను క్వశ్చన్స్ వేసేసి పెడతాను, మీరు ఇప్పుడే ఆన్సర్ చెప్పాలి, సెకండ్ రౌండ్ లో చెప్తారు. కానీ ఒకటి, కరికులం డిజైన్ తో పాటు దానికి యాన్సిలరీగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ మీద కూడా ఒక చిన్న ఫోకస్ ఉండాలి టు ఎన్ష్యూర్ క్వాలిటీ అవుట్పుట్. కరికులం is a quality input, whereas examination or scrutiny is a quality output. That is one. Second, the designed purpose of major councils are lost by administrative work and not by the purpose designated for them. Anadi, it's a very, very pertinent point and a point to be taken to heart. తర్వాత అండి, చాలా ఆశ్చర్యం కాదు కానీ మరొక్కసారి పెద్దవారి నోట్లో వింటే అది నిజము అని చెప్పి పబ్లిక్కి తెలిసి ఎలా చెప్పింది ఏంటంటే, ఎవరైనా చెప్పినట్టయితే, పెద్దవాళ్ళు చెప్పినట్టయితే బాగుంది బాగుంది చప్పట్లు కొట్టి యాక్సెప్ట్ చేయడం, కానీ ల్యాక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ రియల్లీ హార్మింగ్ ది ఎంటైర్ స్ట్రక్చర్. సో ఈ ల్యాక్ ఆఫ్ డిస్కషన్ అన్న మీద ఒకటి చాలా మంచి పాయింట్ చెప్పారండి. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫోకస్ ఆన్ కరికులం అని మీరు ఏదైతే టేక్ ఆఫ్ చేశారో, ఎస్. తర్వాత మీరు చెప్పిన దానిలో చాలా అద్భుతంగా ఉన్న ఇంకొక కొత్త కోణము సబ్జెక్ట్ కౌన్సిల్స్. I think only a historian can suggest this with all his past experience. Subject council and a subject university which says a pass out from that university is a master in this. Great sir, thank you very much. Ramurthy garu, manamu sir evarni Rammohan garna lekapothe Rammohan garu తీసుకోండి. Rammohan garu unmute cheskoni మీరు. యూనివర్సిటీ అయిపోయింది కదా, స్కూల్ కొద్దాం. ఓకే ఓకే, యూనివర్సిటీ నుంచి స్కూల్ కి వస్తున్నాం అంతే. ఆకాశం నుంచి శంభుని శిరంబు. రండి 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 సార్. రామ్మోహన్ గారు, మీరు మ్యూట్ ని అన్మ్యూట్ చేసుకుని మీ ప్రెజెంటేషన్ మాకు ఇవ్వండి సార్. వీ వాంట్ టు షేర్. అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడచ్చు కదా? దయచేసి మీ 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఏదనుకున్నారో యూ కెన్ టేక్ ఇట్. మన ఇప్పుడు 3:05 అయిందండి, 3:20 వరకు మీ ఇష్టం సార్. అదే నాకు 12 నిమిషాలు కాగానే ఒకసారి మీరు అట్లా చూపెట్టండి. నేను వేలు చూపిస్తాను. మీరు సార్, మీరు అడ్వకేట్ సార్, బ్రీఫ్ ఎంతవరకు ఉంటే అంతవరకే చెప్తారు, నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్. అనంతకృష్ణ గారు నమస్కారం. నమస్తే. రామమూర్తి గారు నిర్వాహకులు, మీరేమో మాకు సభాధ్యక్షులు. ఏమీ లేదండి, సామాన్య పరిభాషలో సుదర్శన్ రావు గారిది వినాను మొత్తం. మంచి ఉపన్యాసకుడు కావాలంటే మంచి శ్రోత కావాలన్నట. అందుకని సుదర్శన్ రావు గారిది చాలా శ్రద్ధగా విన్నాను. చాలా రామమూర్తి గారు ఒక్కరు పాతవారు కానీ మీరందరూ కొత్త వాళ్ళు. ఈ కొత్త సంఘంలో చేరినందుకు నాకు ఆనందంగా ఉంది. వయసులో కూడా మీ అందరికన్నా చిన్నవాడిని. రామమూర్తి గారు నన్ను పరిచయం చేసుకుంటూ 2 విషయాలు చెప్పారు. దాన్ని కొంచెం ఒక 60 నిమిషాలు ముగించేసి నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. అసర్ అనేది ప్రభుత్వ విభాగం కాదు. AISER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రథమ అని ఒక స్వచ్ఛంద సంస్థ ముంబైలో ఉన్నది. ఆయన మాధవ్ చౌహాన్ గారని మా లోక్సత్తా ఉద్యమ సంస్థ, నేను ఉద్యమ సంస్థ పార్టీ కాదు, ఉద్యమ సంస్థ వ్యవస్థాపకులు జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, మాధవ్ చౌహాన్ గారు ఇద్దరు సోనియా గాంధీ గారి హయాంలో మన ఇది యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో ఆమె అందులో పర్సనల్ నేమ్స్ రిఫర్ చేయొద్దు సార్. అసలు వద్దు, అక్కడికి వస్తున్నాను. డైరెక్ట్ చెప్పండి. పార్టీ పేర్లు, గవర్నమెంట్ లో వ్యక్తుల పేర్లు మనం ప్రశంస చెయ్యము. వినండి. అందుకని అక్కడ వారు యూపీఏ గవర్నమెంట్ లో అసర్ అనే ప్రోగ్రామ్ ను తీసుకున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా అప్పచెప్పారు. దాన్ని ఏం చేశారంటే స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వంది కాదు, యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. దానికి 2 సంవత్సరాలు నేను మన ఆంధ్రప్రదేశ్ విభాగానికి నేను కోఆర్డినేటర్ చేశాను. అందుకని ప్రైమరీకి వస్తాను, ఇక్కడికి వస్తాను. ఇప్పటిదాకా తల గురించి మాట్లాడుకున్నాం. నేను గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం 5-6 సార్లు చదివాను. అందులో జట్కా బండి ఆయన ప్రశ్నలు నన్ను తొలిచివేస్తాను. స్వాతంత్రం వస్తే మనకి ఏమొస్తుంది, మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు. నేను దీని చుట్టే తిరుగుతాను. ఏదంటే మనకు కొత్త అంటే ఇవాళ జాతీయ విద్యా విధానం, ఇందులో అంశాల గురించి తిరుగుతాం. ఇక మిగతా వారికి ఫోన్ నేను దానికి ఏంటంటే హై స్కూల్ వరకే నేను చూస్తాను, ఎందుకంటే నా అనుభవం అక్కడి వరకే ఉంది. మొట్టమొదటిది, ఈ జాతీయ విద్యా విధానం రాకముందు మేము అసర్ ప్రోగ్రాం కింద రాష్ట్రం అంతా తిరిగిన సందర్భంలో నాకు 3 విషయాలు స్పష్టమైంది. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత అవుతుంది అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు రాను పోతున్నాయి.
ఒకనాడు పెద్ద బాల శిక్ష నుంచి గురుకులాల నుంచి మెకాల విద్యా విధానం మొదలైన తర్వాత మనం ఆన్సర్ టు క్వశ్చన్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ అట్లా తయారైపోయింది. దాంతో ఏమైందంటే బట్టి ఏం పెరిగింది, అసలు జ్ఞానం పోయింది. దాంతో అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి మీరు సర్వశిక్ష అభియానాన్ని 2001లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు. దాని రిజల్ట్స్ ఆధారం చేసుకుని 3 సంవత్సరాల తర్వాత అంటే 2004-05 నుంచి అసలు ప్రోగ్రామ్ మేము మొదలుపెట్టాం. ఇందులో స్పష్టంగా ఏమంటున్నామంటే ప్రైమరీ సెక్షన్లలో మొదలుపెట్టి హై స్కూల్ వరకు అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి అభ్యసన సామర్థ్యాలు ఏమైనా ఉన్నాయా, కామన్ అంటే ఒక పేరాగ్రాఫ్ చదవగలుగుతున్నారా, లేకపోతే పేరా చదవకపోతే అక్షరాలు గుర్తుపడుతున్నారా, వెనుకకు వస్తాం. పేరా చదవగలిగితే ఒక కథ చదివి దానికి ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతున్నారా. ఇది మొత్తం దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో మేము చేసిన ప్రయోగం. నేను ఒక 10-12 జిల్లాల్లో నేను స్వయంగా క్షేత్రవాసులు పనిచేసాను. ఇందులో మనకి జాతీయ విద్యా విధానం 86లో నూతన విద్యా విధానం. ఈ జాతీయ విద్యా విధానం కన్నా ముందు నూతన విద్యా విధానం, దాని తర్వాత 34 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం జాతీయ విద్యా విధానానికి వచ్చినాం. దీని గురించే మాట్లాడతాం. ఇందులో 3 అంశాలు తీసుకుందాం. మొట్టమొదటిది ఇప్పటిదాకా ఉన్న ఏది 5 అంటే మనకు 5+2+3 ఏదైతే విద్యా విధానం ఉందో దాన్ని ముందుకు 3 సంవత్సరాలు జరిపి 3 సంవత్సరాలు అంటే 3వ సంవత్సరం నిండగానే మనకు విద్య మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ లెక్కలకు పోను 3-5, 3-4, 3 ఇవి లెక్క కాదు. కానీ మనం మొదటి నుంచి అనుకుంటున్నది ఏంటంటే ప్రైమరీ సెక్షన్స్ అంటే మనకు 5 సంవత్సరాలు నిండితేనే ప్రాథమిక పాఠశాలలో చేరే అవకాశం ఉంది. కనుక చాలా మంది పిల్లలు ఇప్పుడు అడ్వాన్స్ 21వ శతాబ్దంలో దాదాపు 30 ఏళ్ళ నుంచి మొదలైంది. ఇది 30 ఏళ్ల క్రితం నుంచి ఏం చేస్తున్నామంటే ప్రభుత్వ స్కూళ్ళ బదులు ప్రైవేట్ స్కూళ్ళలో చేంజ్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే 3 సంవత్సరాలు నిండగానే పడి ఉంది అక్కడ. కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో చేంజ్ చేయాలంటే 5 సంవత్సరాలు పూర్తి కావాలి. కనుక ఈ లోటును పూడ్చడానికి నూతన విద్యా విధానంలో మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలి. చాలా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే 3 సంవత్సరాలు నిండగానే మనకు ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే ప్లే స్కూల్ కానీ, నర్సరీ కానీ, యూకేజీ కానీ ఇవి మొదలు పెడతామన్నారు. ఇది చాలా ఆహ్వానించదగ్గది. రెండోది ఏంటంటే మాతృభాషలోనే విద్యా బోధన. నేను స్పష్టంగా నేను తెలుగు మీడియం చదువుకున్నాను. నేను చదువుకున్న తర్వాత మీరేమో పై మన సుదర్శన్ రావు గారు పై విద్య గురించి మాట్లాడారు. పై విద్య ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేను 10 ఏళ్ళు విద్య ఆపి నా వ్యవసాయము నా వృత్తి చేసుకుంటూనే నేను 2 MA చేసిన తర్వాత జీవితంలో చదువుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కు పరిమితి లేదు. చచ్చిపోయే ముందు కూడా 1 డిగ్రీ చదువు. కానీ సమస్య ఎక్కడ ఉందంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే కాళ్ళు సరిగ్గా లేకపోతే నిలబడలేకపోతే మెదడు పనిచేయదు. కనుక తిండి కలిగితే కండకాల వాడేను మనిషి అయినాడు పూజారావు. అసలు మొదలు స్ట్రక్చర్ నిలబడాలంటే కాళ్ళు ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసినంత మన భారతదేశంలో దేన్ని నిర్లక్ష్యం చేయలేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం కావద్దు అంటే నేను చెప్పిన అభ్యసన సామర్థ్యాలు పెరగాలి. అభ్యసన సామర్థ్యాలు పెరగాలంటే ఏంటి, ఎదుగుతున్న వయసులో పిల్లలకి ఎలా చెప్తే ఎలా నేర్పితే బాగుంటుంది అనే దాని మీద మనం పరిశోధన చేయాలి. ఇప్పటికే మన ప్రభుత్వ టీచర్లకు రకరకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. క్లిప్స్, క్లాప్స్, రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ సరిపోతున్నారు కానీ ఆచరణకు వచ్చే ఒకటి కింది స్థాయిలో ప్రాథమిక విద్య పూర్తిగా నశించిపోతుంది. నేను లెక్కలోనికి పోను. అస్సర్ అని మీరు ఓపెన్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. అంటే ఒక 2వ తరగతి పుస్తకాన్ని 8వ తరగతి పిల్లవాడు చదవలేకపోతున్నాడు. 2వ తరగతి తరగతి సామర్థ్యాలు 9వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా ఉండలేదు. హై స్కూల్ కు అంటే 6th క్లాస్ లో చేయిన తర్వాత మళ్ళీ ABCDలు పెట్టించాల్సి వస్తుంది వాడికి. ఇది వాస్తవ పరిస్థితి. ఇది ఒక్క ప్రభుత్వ స్కూల్లో మాత్రమే లేదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉంది. అంటే మా అస్సర్ సర్వే ప్రైవేటు ప్రభుత్వ 2 స్కూళ్ళలో చేస్తాం. రెండు ఇళ్ల దగ్గర అంటే సండే చేస్తాం కనుక, సెలవు రోజులు చేస్తాం కనుక ఇళ్లలో అంటే ప్రైవేట్ స్కూల్స్ అద్భుతంగా లేవు, ఇంతకన్నా అధ్వానంగా ఉంటాయి. కానీ 6 నుంచి 10వ తరగతి దాకా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు చాలా బాగుపడ్డాయి. కానీ అక్కడికి వచ్చే పిల్లలు ఏది ప్రైమరీ నుంచి అక్కడికి వచ్చే పిల్లలకు మొదలు ABCDలు పెట్టేస్తాం. అందుకని ఏమైందంటే ఈ కొత్త జాతీయ విద్యా విధానంలో ఏముందంటే మొదలు ఏజ్ తక్కువ చేసిండ్రు, అది చాలా ఆహ్వానించదగ్గది. రెండోది ప్రైమరీ నుంచి మనకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయాలి రెండోది. మూడోది ఏంటంటే అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి ఇందులో ఒక మంచి పాయింట్ ఏముందంటే కొత్త నూతన విద్యా విధానం జాతీయ విద్యా విధానంలో మంచి పాయింట్ ఏమిటంటే మీకు నెంబర్ 1 అందులో ఏముందంటే మనకు పిల్లల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి పరీక్షా విధానంలో మార్పులు తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే పరీక్షా విధానంలో 3 మార్పులు తీసుకుంటున్నారు. నెంబర్ 1 టీచర్ అసెస్మెంట్, రెండోది పిల్లవాడు తన అసెస్మెంట్ చేయడం, మూడోదేమో పిల్లల తల్లిదండ్రులు అసెస్ చేయడం. అంటే పిల్లల తల్లిదండ్రులు అసెస్ చేయడం చేస్తారండి, మా పిల్లవాడు మంచోడు అంటారు కదా అని. అంటే నాకు చిన్నప్పుడు టీచర్ కావాలని బాగుంటుంది అనుకోండి, నా ఆసక్తి.
నా ఆసక్తి ఎవరు గమనిస్తారు? లేకుండా వ్యవసాయం మీద ఆసక్తి ఉంది, పక్షులు పోతుంటూ చూస్తుంటాను, లేకపోతే ప్రకృతిని గమనిస్తుంటాను, నా తల్లిదండ్రులు దాన్ని గమనిస్తారు, టీచర్ గమనించలేదు. మా ఇంటి దగ్గర పరిస్థితి కనుక ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను తల్లిదండ్రులు గమనించి మా వాడికి ఇందులో ఆసక్తి ఉంది అని చెప్పడానికి అవకాశం. అది టీచర్, అది పేరెంట్స్ అసెస్మెంట్. పిల్లవాడు మనం పాఠం చెప్తుంటే దేని మీద ధ్యాస పెడుతున్నాడు, దాన్ని బట్టి పిల్లవాడి ధ్యాసను బట్టి కూడా మనము పిల్లవాడి ఆసక్తులను గమనించవచ్చు. అట్లా టీచర్ అసెస్మెంట్ ఏమో మార్కులు పెట్టుకుంటుంది. టీచర్, మనకు స్టూడెంట్, పేరెంట్స్ అసెస్మెంట్స్, ఈ మూడు కలిగిన విద్య ఉండాలని ఇందులో ప్రతిపాదించారు. ఇది చాలా మంచిది. నేను రంగు కళ్ళ అద్దాలు పెట్టుకొని చూడను, ఇవాళ మోడీ చేసిండా, మొన్నదాకా రాజీవ్ గాంధీ చేసిండా, అంతకుముందు పివి నరసింహారావు, ఇవి సమస్య. మనం రంగు కళ్ళ అద్దాన్ని పక్కన పెడితే ఎవరు చేసిండ్రు అనే దానికన్నా ఏం చేశారనేది ముఖ్యమని నేను అందులో ఇవాళ జాతీయ విద్యా విధానంలో మొదటిదేమో 3 ఏళ్ల నుంచి చదువు చెప్పడం, రెండోది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మన స్కూళ్ళలో కలపడం, ఈ ఏ రకంగా ఉన్న 15 సంవత్సరాల విద్యను 18 సంవత్సరాల లోపల 18 సంవత్సరాల వయసు వరకు నేర్పడం, ఇది చేయాల్సిన పని. అసెస్మెంట్ తో పాటు ఇందులో టీచర్ల మన శిక్షణను కూడా చేర్చింది. ఇప్పటిదాకా మన గతంలో ఎస్జిటి ఉండేది, మనకు ఎస్జిబిటి ఉండేది గతంలో. ఈ రకంగా టీచర్ ట్రైనింగ్ డైట్ కాలేజెస్ వచ్చినాయి, ఇది 2 ఏళ్ళు చేశారు. ఇవాళ బిఎడ్ ట్రైనింగ్ గతంలో 1 సంవత్సరం, ఇప్పుడు 2 సంవత్సరాలు. కానీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, డెన్మార్క్, స్వీడన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, విద్యలో మంచి అభివృద్ధి చెందిన దేశాల్లో టీచర్ కోర్స్ అనేది డాక్టర్ కోర్స్ కన్నా 7 ఏళ్ళు చదువు ఉండేది కొన్ని దేశాల్లో. మీకు సుదర్శనరావు గారు, అనంతకృష్ణ గారు, మీ అందరికి తెలుసు. కొన్ని దేశాల్లో టీచరు కావడానికి చదువు చాలా పెద్దది పెట్టి, కానీ మన దగ్గర టీచర్ కావాలంటే ఆ డిగ్రీ పాస్ అయ్యేది చాలు, ఆ తర్వాత బిఎడ్ చేయొచ్చు, లేకపోతే అంతకుముందు టీటీసీ చేసుకోవచ్చు. కానీ ఈ కొత్త అంటే జాతీయ విద్యా విధానం ప్రైవేట్ స్కూల్లో 10వ క్లాస్ ఫెయిల్ అయినా చాలండి. అదే ఆ ప్రైవేట్ స్కూల్ అయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పనికొస్తారు, టీచర్ గా పనికొస్తారు. అవును సార్, అందుకని నేను ఏమంటున్నా అంటే మొదలు మన కాన్సెప్ట్ ప్రభుత్వ స్కూల్ అధ్వానంగా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ బాగున్నాయి అంటే లేదు. ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వమే ఓ రకంగా నిర్వీర్యం చేస్తుంది, వాటి మీద నమ్మకాన్ని పొడగొట్టింది. మా అబ్జర్వేషన్ 17 ఏళ్ళుగా నేను ఆ రంగంలో పనిచేస్తాను. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళలో అద్భుతంగా ఏం లేవు, వాళ్ళు పట్టిస్తున్నారు. ఇంకా ఆ లెక్కన పెట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలేమో పెంట పొదల మీద కోడి పిల్లలాగా బతుకుతారు, పెరుగుతారు. మన ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితేనేమో కోళ్ల ఫారంలో కోడి పిల్లలాగా పెరుగుతారు. అందుకని మీరు చూడండి, ఆత్మహత్యలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండవు, చదువుకునే పిల్లలు ఉండవు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు తొందరగా. నాకు స్వానుభవం ఉంది సార్ దానిలో. అవును సార్, అందుకని నేను అక్కడికి పోతానండి. నేను నాకు ఉద్యోగ 13 నిమిషాలకు సద్వినియోగం చేసుకుంటాను. అదే రెండోది ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఈ టీచర్ల సామర్థ్యాన్ని కూడా ఇందులో అంచనా వేస్తున్నారు. మొదటిది పిల్లల వయసు తగ్గించును, అది మంచిది, ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లకు గుంజుకపోయి ఆకర్షణ పోయింది. రెండోది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టమన్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఆఫ్టర్ ప్రైమరీ సెక్షన్. అయితే ఏమైంది, ఇప్పటికే మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశం అంతా కూడా తెలుగు రాష్ట్రంలో అయితే సక్సెస్ స్కూల్స్ అని ప్రారంభించారు. నాకు విచిత్రం అనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ రాని టీచర్ ఇంగ్లీష్ రాని పిల్లలకు చదువు చెప్తారు, ఇంగ్లీష్ రాని టీచరు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ పిల్లలకు చదువు చెప్తారు ఇంగ్లీష్లో. ఇది సమస్య. కనుక మనకు టీచర్ కెపాసిటీ లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పలేడు. సక్సెస్ స్కూళ్లలో జరుగుతుంది అదే. కనుక వాడు నేర్చుకునే భాషకు వాడి మాతృభాషకు తేడా వస్తే, నేనైతే ఇప్పుడు తెలుగులో సంతకం చేస్తా, నాకు అలవాటు అయిపోయింది అది. నేను తెలుగులో ఆలోచన చేస్తా, ఇంగ్లీష్ లో మాట్లాడతా, తెలుగులో ఆలోచన చేసి ఇంగ్లీష్ లో దాన్ని పేపర్ మీద పెడుతుంటాను. ఇట్లా జరిగినంత కాలం మీరు మంచిది. ఇంగ్లీషు లేకుండా మన మాతృభాషలో ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి, సరైన పునాది ఆలోచనలు వస్తాయి. దాన్ని ఎట్లా పెట్టచ్చు, భాష వేరు, భాష నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ కాదు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, 100 భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషలో విద్యా బోధన అనేది ఇందులో ప్రాథమికంగా. టీచర్ విద్యా సామర్థ్యాల గురించి ఇందులో మంచి స్పష్టంగా చెప్పారు. అందులో ఏముందంటే టీచర్ కి 4 ఏళ్ల బిఎడ్ కోర్సు పెడితే బాగుంటుంది అనుకుంటారు. ఇది 2022 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే 2030 కల్లా ఈ పాత డిగ్రీలు అన్ని పోయి 4 ఏళ్ల డిగ్రీ బిఎడ్ కోర్సు చదివిన వాళ్ళకే వస్తుంది. 4 ఏళ్ల బిఎడ్ అంటే మళ్ళీ డిగ్రీ తర్వాత 4 ఏళ్ళ అనుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకు 56 పేజీల విద్యా ఏదైతే మన ముసాయిదా ఉందో దాన్ని చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళు ఉంటుంది, అంటే డిగ్రీతో కలుపుకొని. ఇది నేను అనుకుంటున్నాను. కనుక అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిగ్రీ తర్వాత 1 ఇయర్ బిఎడ్ చేసినట్టు అవుతుంది. కనుక అందులో స్పష్టంగా సైకాలజీ, ఇప్పుడు బిఎడ్ లో ఉన్న సబ్జెక్టులను ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, పిల్లల మనస్తత్వం ఉంటుంది. ఇవన్నిటితో పాటు టీచర్ సామర్థ్యాన్ని పెంచుకుంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకని మనం అంతా నిత్య విద్యార్థులం. టీచర్లు ఒకసారి పాస్ అయ్యి ఒక ఉద్యోగం సంపాదించుకుంటే వాడి జీవితంలో మళ్ళీ అవసరం లేదనుకుంటున్నారు. నిజంగా శిక్షణ ఇస్తే కూడా ఏం శిక్షణ ఇస్తున్నారు, వాళ్ళ శిక్షణలన్నీ కూడా మార్కుల బేస్ ఇస్తున్నారు. అందుకనే ఈసారి పరీక్షా విధానంలో మార్పు వచ్చింది, మన తెలుగు రాష్ట్రంలో అమలు అవుతుంది. దాన్ని టీచర్లు చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడున్న మన అసెస్మెంట్ విధానం ఏదైతుందో, వాడు పాఠం మొత్తం చదువుతూనే దానికి ప్రశ్నకు జవాబు రాయగలుగుతాడు, అది తీసేయమంటున్నారు. ఎందుకంటే దానివల్ల మాకు మార్కులు మా పిల్లలకు తక్కువ వస్తున్నాయి. వేసేది వేస్తున్నారు,
గతంలో నేను 3rd క్లాస్ పాస్, నేను 10th లో. మరి 3rd క్లాస్ లిస్ట్ పెద్దగా ఉంటుండే, ఫస్ట్ క్లాస్ 3 లైన్లు వస్తుండే. కానీ వాళ్ళ క్లాసులు ముఖ్యం కాదు, అందరికీ 190 మార్కులు పైన వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతున్నాయంటే మార్కులు ఘనంగా వస్తున్నాయి, మార్పులు మాత్రం రావడం. దీన్ని ఆసరా చేసుకొని నేనేమంటున్నానంటే ఈ ఏదైతే అసెస్మెంట్ విధానం ఉందో, టీచర్ల సామర్థ్యం పెంచడం, అసెస్మెంట్, మన పిల్లల అసెస్మెంట్, పిల్లల సామర్థ్యం, అభ్యసన సామర్థ్యాలు పెంచడం. మీకు వందే మాత్రం స్కూల్ అని, వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు కల్వకుర్తిలో స్కూల్ నడుపుతున్నారు. పూర్తిగా పిల్లల మనకు అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి మంచి పద్ధతిలో అనిపిస్తున్నారు. ఆ పద్ధతిలో ఇవాళ ఈ ఇందులో పెట్టారు ఆల్మోస్ట్. అంటే నేను చాలా స్కూళ్ళలో పెట్టాను, నేను చాలా స్కూళ్ళలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినా మేమందరం. ఆ చేసే క్రమంలో ఇవన్నీ కూడా ఇవాళ ఆచరణ. అయితే అందమైన అద్భుతమైన డాక్యుమెంట్ రాసుకుంటే లాభం లేదు, ఆ డాక్యుమెంట్ను అమల్లోకి తీసుకొచ్చేది ఎలా. ఇప్పుడు నేను అందులో ఉన్న స్థూలంగా విషయాలు చెప్పాను, ఇది తక్కువ టైం ఉంది కనుక. మనకు మన నూతన విద్యా విధానం ఇది పాలసీ మాత్రమే, రాజ్యాంగం లాంటిది, ఇది చట్టం కాదు. చట్టం, విద్యా హక్కు చట్టం ఉంది, అక్కడ 14 ఏళ్ల వరకే నిర్బంధ విద్యా బోధన ఉంది. నిజంగా ఈ ఇప్పుడు ఏదైతే కస్తూరి రంగన్ గారు ప్రతిపాదించిన క్యాబినెట్ ఆమోదించిన ఏదైతే జాతీయ విద్యా విధానం ఉందో, దీనిలో 18 సంవత్సరాల దాకా పెట్టాలి. 18 సంవత్సరాల దాకా అంటే దాన్ని మార్పు. మనకు విద్యా చట్టంలో పెద్ద మార్పు లేవు. విద్యా చట్టంలో చాలా దుర్మార్గాలు ఉన్నాయి. అసలు విద్యా చట్టం పేరుకే కానీ పేద పిల్లలకు విద్య అంతలేదు, అది వేరే, అది సబ్జెక్ట్ వేరు. కనుక ఇందులోకి వస్తుందంటే ఈ 3 విషయాలతో పాటు 4వది పూర్తిగా ఒక స్థూలంగా ఆలోచన చేస్తే మనకు ఓవరాల్ గా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను కానీ కొత్తగా ఈ జాతీయ విద్యా విధానం ఏది ఉందో ఇది చాలా సానుకూలంగా ఉన్నది. మోడీది ఇచ్చినా ఎవరిది ఇచ్చినా రాజకీయ విమర్శలు చేసేవాడు చేస్తారు, కానీ రాజకీయ విమర్శలను పక్కన పెడితే ఈ సానుకూలమైన ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు కావడానికి ఒక 4 సందేహాలు ఉన్నాయి. నేను ప్రధానమంత్రికి కూడా ఒక లెటర్ రాశాను. ఏమనంటే ఈ మాతృభాషలో విద్యా బోధన అనేది ప్రైవేట్ స్కూల్లో కూడా వస్తుందా రాదా, నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ స్కూళ్ళల్లో క్లాస్కో టీచరు, క్లాస్కో రూమ్ ఉంటుంది. మరి టీచర్ అపాయింట్మెంట్ లేకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో క్లాస్కో టీచరు, క్లాస్కో గది ఉండే పరిస్థితి, మౌలిక వసతులు కల్పిస్తారా లేదా? ఇది కల్పించకుండా ఏం చేయరాదు. ఎందుకంటే 2 టీచర్లు 5 తరగతులకు బోధన చేయాలంటే 5 6 30 సబ్జెక్టులు, లేకుంటే 5 5 25 సబ్జెక్టులు 2 టీచర్లు చెప్పానంటే పశువులు కాసిన దానికి అర్థం అవుతుంది. కనుక మీ టీచర్ల రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుంది? టీచర్ల రిక్రూట్మెంట్ అంటే ఇవాళ పరిస్థితి ఏంది? మన తెలంగాణ రాష్ట్రంలో 100కి 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు. 17 మంది పిల్లలు. యాక్చువల్గా మన విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? 30 మంది పిల్లలకు ఒక టీచర్ కావాలంటే, కానీ టీచర్లు రారిగా కొత్త. అంటే ఏం చేయాలి? దానికి పరిష్కారం కూడా ఈ జాతీయ విద్యా విధానంలో చూపెట్టారు. ఏం చూపెట్టారంటే మీకు 10-12 మంది పిల్లలు ఉన్నా కూడా స్కూల్ నడుపుతున్నారు, అందులో 5 తరగతులు ఉంటాయి, 2 క్లాస్కు 2 ఉంటారు. అట్లా కాకుండా కాంప్లెక్స్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కాంప్లెక్స్ స్కూల్ విధానం అంటే కనీసం ఆ ఊళ్ళో తప్పనిసరి ప్రైమరీ పాఠశాల ఉండాలి. కానీ ఇప్పుడు ఏమున్నాయంటే హరిజన వాడలో ఒకటి, ఆ వాడ ఒకటి, ఈ వాడ ఒకటి, ఒక చిన్న ఊర్లో కూడా 2-3 ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. అవన్నీ క్లబ్ చేయడం ఒకటి వాళ్ళ విధానం చెప్పారు. రెండోది ఏంటంటే హై స్కూల్ స్థాయిలో 5 కిలోమీటర్లు దాటకుండా, మీరు ప్రభుత్వ స్కూళ్ళు 5 కిలోమీటర్లు దాటకుండా కాంప్లెక్స్ లో ఉండాలి అన్నారు. అంటే మినిమం 100-150 మంది పిల్లలు ఉంటే, 5 క్లాసులలో ఆ పిల్లలు ఉంటే అప్పుడు హై స్కూల్ మంచిగా నడుస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు, హిందీ పండితులు ఉంటాడు, తెలుగు పండితులు ఉంటారు, సంస్కృతి పండితులు ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటాడు, ఒక క్లర్క్ ఉంటాడు. ఒక కాంప్లెక్స్ స్కూల్ విధానాన్ని కూడా ఈ జాతీయ విద్యా విధానం ప్రతిబింబిస్తుంది. ఇది చాలా మంచి మార్పు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను టీచర్ కాదు, నేను ఉద్యోగం చేయలేదు, నా జీవితంలో జీతం తీసుకొని నేను అడ్వకేట్. కానీ ఏమవుతుందంటే టీచర్ల సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తాయి. ఎందుకు? రేషనలైజ్ చేసిన స్కూల్స్. రెండోది ఏంటంటే కాంప్లెక్స్ స్కూల్స్ ను వ్యతిరేకిస్తున్నారు. అది దుర్మార్గం. నేను ఏమంటున్నా స్పష్టంగా అంటే ఇది కాంప్లెక్స్ స్కూల్ విధానంలో అన్ని వసతులతో కూడిన ఒక కాంప్లెక్స్ స్కూల్ పెట్టడము. అయితే 2 అవరోధాలు ఇప్పుడు మనకు 2 రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలు వచ్చాయి. ప్రవీణ్ కుమార్ గారు నా మిత్రులు, ఇది IPS ఆయన మేము కలిసి కూడా చాలా స్కూళ్ళ మనం తిరిగినాం. అక్కడ ఏమవుతుందంటే గురుకుల పాఠశాలలో రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి, ఖర్చు తక్కువ అవుతుంది. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో 17 మంది పిల్లలకు రేషియో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు 60,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కానీ అదే గురుకుల పాఠశాలలో 40,000 రూపాయల విద్యార్థి ఖర్చు పెడితే 2 పూటల భోజనం కూడా పెడుతున్నారు. అంటే ఏమవుతుంది? కాంప్లెక్స్ స్కూళ్ళల్లో ఏమవుతుందంటే టీచర్ స్టూడెంట్ రేషియో మారుతుంది, అప్పుడు ఖర్చులు తక్కువ అవుతాయి. మన తెలంగాణలో సామెతుంది, కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడే. అంటే మనం బావిలో చాంతాడు వేసేటప్పుడు మనం ఒక్కన ఏది కట్టినా
చిన్నది కట్టినా పెద్దది కట్టినా చేంత అంతే ఉండాలి. అంతుండాలి. అట్లా నేనేమంటున్నానంటే ఈ 17 మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున ఉన్న వాళ్ళను కాంప్లెక్స్ స్కూల్ విధానంలో తీసుకొస్తే 100-150 మంది ఒక స్కూల్ వాతావరణం వస్తుంది. నేను వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, మండల ఉపాధ్యక్షుడిగా, మండలాధ్యక్షుడిగా నా స్కూల్ని ఇట్లా బాగు చేసిన ఒక కాంప్లెక్స్ విధానం, ఒక కుటుంబం, మనం అంతా ఒక్కటే కుటుంబం అనుకుంటే స్కూల్ డెవలప్ అవుతుంది. 200 రూపాయలు డొనేషన్ పెడితే కూడా మా స్కూల్లో చేరిండు పిల్లలు. ఎందుకు చేస్తారు? విద్య వస్తుందంటే వాడిని వస్తాడు. విద్య రాకపోతే ఎంత మంచి స్కూల్ కట్టాలి అవన్నీ. ఇవాళ మౌలిక వసతుల విషయాల్లోకి వస్తే ప్రభుత్వ స్కూల్ అద్భుతంగా ఉన్నాయి, మూత్రశాలలతో సరే కట్టారు. కానీ టీచర్, పాఠం చెప్పే టీచర్ లేకపోతే నడవదు. అందుకని ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్వానమైన వసతులు ఉంటాయి. మెట్లు ఎక్కడం, దిగడం, బస్తాలు మోసుడు, ఇష్టమన్నంత చాకరీ చేయిస్తారు. అక్కడ మాత్రం క్లాస్కో టీచర్, క్లాస్కో రూమ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యన అనుసంధానం ఈ కొత్త నూతన విద్యా విధానం ఎట్లా తెస్తుంది అంటే పాలసీ వేరు, పాలసీ ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ లో ఏం జరగాలి అని అంటే మూడోది చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటిదాకా నేను ఒకటేమో నేను బేసిక్ చెప్పిన, రెండోది మంచి ఏమున్నా చెప్పిన, మూడోది సమస్య చెప్పిన. ఒకటి ప్రైవేట్ స్కూళ్లలో ఈ విద్యా విధానం అమలు చేస్తారా నెంబర్ 1. లేకపోతే ఏమైతే ఉన్నవాడికో చదువు, లేని వాడికో చదువు అవుతుంది. టీచర్ అపాయింట్మెంట్స్ చెప్పారు. అవును సార్, అపాయింట్మెంట్ చెప్పాను. మూడోది ఏంటంటే మనకు ఈ ఎస్సీ మన సిలబస్ 2 రకాలు, స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఒకటి చేస్తారా? ఎందుకంటే ఏమవుతుంది, సెంట్రల్ సిలబస్ స్కూళ్ళకి వర్తించింది అనుకోండి, స్టేట్ సిలబస్ మళ్ళీ అట్లాగే ఉంటుంది స్టేట్ లో. కనుక వీళ్ళు చేసే పనులలో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ వేరుగా ఉంటుందా? ఉంటే కూడా అన్ని మరి ఈ జాతీయ విద్యా విధానం ప్రతిఫలిస్తుందా? అందులో ఇంకొక అనుమానం నాకేమున్నదంటే, మీకు సిలబస్ తయారు చేయడంలో గతంలో మనకు ఇండియాలో అంటే మనకు ఏది మన ఎన్సీఈఆర్టీ చేసేది. దాంతో ఏమైందంటే లోకలైజ్ కాలే పాఠ్యాంశాలు, చాలా వరకు లోకలైజ్ కాలే పాఠ్యాంశాలు. దానివల్ల ఏమైందంటే ఎక్కడ చదువు మనం చదువుకుంటున్నాం. నేనేమంటున్నాను, అల్లూరి సీతారామరాజు గురించి ఎంత చదువుతున్నాం, కొమరం భీం గురించి అంత చదువుకోవాలి మనము. అంటే మనకి ఎప్పుడు ఆసక్తి, మానవ ఆసక్తి ఎట్లా ఉంటుందంటే మన ఇంటి పక్కల, మన చుట్టుపక్కల ఉన్న వాడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కనుక లోకల్గా అంటే పాఠ్యాంశాలు లోకలైజ్ చేయడము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ ఎంత ప్రాచుర్యం పొందిందో లోకలైజేషన్ కూడా అంత ప్రాచుర్యం పొందింది. అందుకనే గ్లోకలైజేషన్ అనే కొత్త మాట వాడుతున్నాం. గ్లోకలైజేషన్ సంకరమైన మాట. కనుక అట్లానే సిలబస్ లో కూడా ఈ గ్లోకలైజేషన్ కావాలి. ఎట్లా కావాలి? ప్రపంచం గురించి తెలుసుకోవాలి, దేశం గురించి తెలుసుకోవాలి, ప్రాంతం గురించి తెలుసుకోవాలి, నా ఊరు గురించి తెలుసుకోవాలి. కనుక ఏం చేయాలంటే పాత పెద్ద బాల శిక్ష సిలబస్ కావాలి. సమస్య అది. పెద్ద బాల శిక్ష చదివితే అన్ని వచ్చినాయి. నేను పెద్ద బాల శిక్ష చదివినవాడిని కాదు, మనకు పెద్దలు మీరందరూ చదవచ్చు. కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ సిలబస్ ను లోకలైజ్ చేస్తామన్నారు. చాలా మంచిదంటే లోకలైజ్ చేసే క్రమంలో ఈ సిలబస్ రాసే క్రమంలో సిబిఎస్ఈని సెంట్రల్ మన స్టేట్ సిలబస్ ని ఎట్లా వేరు చేస్తారు అనేది ఒకటి. ఈ 4 అంశాలకు ఇలా ఈ జాతీయ విద్యా విధానంలో సమాధానం లేవు. అంటే వీటికి ఎప్పుడు వస్తుంది అంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, విధానం వేరు, విధానం ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనం చాలా సూచనలు ఇవ్వాల్సి ఉంది. మన బాధ్యత ఎక్కువ ఉన్నది. ఇప్పటికి 2 లక్షల రామ్మోహన్ గారు, నాకు చిన్న సలహా. మీరు చెప్పినవి బాగున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన 4 అంశాల మీద ప్రత్యేకమైన ఫోకస్ తో ఇంకా వేరే ఏమీ మాట్లాడుకో, ఈ 4 అంశాలు ఫోకస్ చేస్తూ మాట్లాడితే ఆచరణీయ యోగ్యమైనటువంటి సలహాలతో చెప్పేటటువంటి ప్యానలిస్టులు మీ దృష్టిలో ఉన్నారా? ఉన్నారు. ఉంటే ఆలోచించండి, మనం ఇంకోటి ప్లాన్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ముగిస్తాను. చెప్పండి. మనం 5 నిమిషాలు దాటేసాం. ఇంకా ఒక్క నిమిషం ముగిస్తాను. ఏంటంటే ఇవి ఆలోచించి ఇంప్లిమెంటేషన్ అంటే భారత రాజ్యాంగం వేరు, సిఆర్పిసి, సిపిసి వేరు. అందుకని ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వేరే ఉంటుంది, సిపిసి వేరే ఉంటుంది. సిపిసిలో సెక్షన్ చెప్తారు, ఇందులో ఆచరణ విధానం చెప్తారు. అట్లనే జాతీయ విద్యా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి, స్థూలంగా అర్థం చేసుకోవాలి. దీని ఇంప్లిమెంటేషన్ లో వచ్చే పొరపాట్లను కానీ, కష్ట నష్టాలను కానీ మనలాంటి వాళ్ళము, మేధావులం కాదు, మనలాంటి వాళ్ళందరం కూడా మళ్ళీ మన సూచనలు, సలహాలు ఇవ్వాలి. పార్లమెంట్ లో దీని చర్చ జరుగుతుంది. పార్లమెంట్ లో ఆమోదించలేము, క్యాబినెట్ మాత్రం ఆమోదించింది. కనుక పార్లమెంట్ లో ఆమోదించే వరకు మనం దీనిలో అవసరమైన మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. సంతోషం అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు మీరు. అయితే మీరు ఒక చెప్పిన దానిలో నాకు ఒక ప్రశ్న ఉంది, అది మనసులో పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా మాకు వాళ్ళ టైం దొరికితే, ఇప్పుడు మనం కొంచెం టైం దాటి ఉన్నాం కాబట్టి, అసెస్మెంట్ అన్నారు మీరు, టాకింగ్ అబౌట్ అసెస్మెంట్, ఒపీనియన్ అన్నారు ఏమండి. అయితే అసెస్మెంట్ అన్నది ఒపీనియన్ కింద ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆ ఇవాల్యుయేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఇవాల్యుయేషన్ చేసేందుకు ఏమన్నా ఫార్మాట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఆబ్జెక్టివ్ లేకపోతే ఏంది రామ్మోహన్ చెప్పింది నేను నచ్చను, అనంతకృష్ణ చెప్పింది దేవుడు అంటే కష్టం, లేదా అనంతకృష్ణ చెప్పింది బేకారు, రామ్మోహన్ గారు చెప్పింది దేవుడు అంటే కూడా కష్టమే. ఆబ్జెక్టివిటీ గురించి చూడాలి. దీని గురించి మీరు ఒక సపరేట్ సెక్షన్ ని, సపరేట్ ప్యానల్ ని మీరు ప్లాన్ చేయాలని
మా తరఫున ప్రార్థన చేస్తున్నాము. మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం తప్పనిసరి. తర్వాత పృథ్వీ గారు మీరు మ్యూట్ చేసుకోవచ్చు సార్. యా, అన్మ్యూట్ చేశారు. మీరు అన్మ్యూట్ చేయండి. సారు రామ్మోహన్ గారు మ్యూట్ చేసుకుంటారు, లేదా ఐ మ్యూట్ హిమ్, డోంట్ వరీ. పృథ్వీ గారు సార్, ఆల్ యువర్స్ ఫర్ ది సెట్ టైం. థ్యాంక్ యూ సార్. గురుభ్యో నమః. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, శర్మ సార్. సో అక్కడ నో వెయిట్ యు ఆర్ డోంట్ థింక్ దట్ యు హావ్ నో రెస్పాన్సిబిలిటీ టుడే. ఎందుకంటే తప్పులు గురువుల ముందు చేయొచ్చు అంటారు, అది ఇక్కడ వర్క్ రాదు. ఎందుకంటే అరే నా దగ్గర ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వాళ్ళు ఇంక ఇట్లాగే ఉన్నావు అని చెప్పి గురువు గారు తిట్టకుండా ఉండేలా చెప్పండి మీ ప్రెజెంటేషన్ ని. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. And probably we may not have the time to have a second cycle, so therefore whatever important things which you want to make, you make at the end of your talk, of your 12 minutes. Yeah. Even I prefer to finish it much before 12. 12 minutes is too long. Okay, whatever boring. No, I'll take off the time. I'll go more with bullet point type, sir. ఇప్పుడు 1 second. మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, రామ్మూర్తి గారు చార్ట్ చూడండి ఒకసారి. మీరు చెప్పండి సార్, గో హెడ్. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విద్యా విధానం నేపథ్యంలో దానిని సమర్థవంతంగా అమలు పరిచే సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే విధానం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద టాపిక్. మీరు మాకు ఇచ్చిన టాపిక్ లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఎన్ఈపి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఎస్టర్డే మిస్టర్ మోడీ గారు కూడా ఏమన్నారని అంటే, దీంతో పాటు లింక్ తన ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ లో ఒక మాట అన్నారు సార్. ఏంటంటే, వాట్ ఎవర్ ద పాలసీ వి మేడ్, దిస్ ఈజ్ ఓన్లీ, అదే అన్నాడంటే హిందీలో అతను, ఏ ఏక్ నీతి హై, इसका राजनीति आप ही बनाओ और इसका रोड प्लान आप ही बनाओ, इसका जो भी ह्यूमन रिसोर्स है वो आप ही बनाओ और इसका जो भी इंफ्रास्ट्रक्चर है वो भी आप ही बनाओ అని ఏం చేస్తాడంటే కొంచెం లూజ్ ఎండ్ గా దాన్ని వదిలేస్తాడు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈస్, సి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దిస్, నౌ యు రైట్ ద స్టోరీ. పాలసీ చెప్పింది అది. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, వాట్ సార్ట్ ఆఫ్ ఎన్ ఇష్యూస్ యాక్చువల్లీ ఇట్ అడ్రస్డ్ ఆర్ ఫెసిలిటేటెడ్. ఇందులో ఛాలెంజెస్ ఎవరికి ఉన్నాయి? పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ఛాలెంజెస్ లేవు. ఛాలెంజెస్ ఆర్ దేర్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, స్టూడెంట్స్, as well as all other stakeholders related to the education. So this is only a framework. ఇది అర్థం అవడానికి యాక్చువల్ గా కొంచెం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందండి సార్, ఇది వచ్చి ఏం రిప్లేస్ చేయట్లేదు యాక్చువల్ గా. ఈ కొత్త విద్యా విధానం అనేది వచ్చేసి ఏదో అంతా ఒక యూనిఫికేషన్ చేయడము, అంతా ఒకటే స్టాండర్డ్ లోకి తీసుకురావడం అనేది జరగదు. ఎందుకు జరగదు అని అంటే, ప్రతి 45 కిలోమీటర్ల రేడియస్ లో ఏమవుతుంది అని అంటే, భాషలో ఉన్న యాక్సెంట్ మారుతుంది, కల్చర్ మారుతుంది, కొంత ఫుడ్ విధానాలు మారుతాయి, అక్కడున్న వనరులు మారుతాయి, అక్కడున్న ఉపాధి ఆపర్చునిటీస్ మారుతాయి, అన్ని మారుతాయి. కాబట్టి ఏంటనంటే, విద్య అనేది ఒకటే స్టాండర్డ్ గా అక్రాస్ ద ఇండియా, అక్రాస్ ద వరల్డ్ అనేది రాలేదు, రాకూడదు కూడా. అది ఆ డైవర్సిఫికేషన్ ఎలాగో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఎ కాలేజ్ అనుకోండి, ఒక కోల్ మైనింగ్, వేర్ ఐ స్టార్ట్ బై లుకింగ్ ఎట్ అన్ ఆపర్చునిటీ సమ్వేర్ లైక్ రామగుండం ఆర్ మంచిర్యాల. అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్, అక్కడ పెట్టాల్సిన ఇన్స్టిట్యూషన్ ఆ రిలేటెడ్, అలాగే ట్రైబల్ రిలేటెడ్వి, ఫారెస్ట్ రిసోర్స్ రిలేటెడ్వి, ఎక్కడున్న రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ అనుగుణంగా దాన్ని ఎంపవర్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు కరికులం మారుతుంది, ఆబ్జెక్టివ్స్ మారుతాయి, చాలా మారుతాయి. లైక్ సపోజ్ స్టేట్ గవర్నమెంట్, నేను స్లైడ్ షేర్ చేయొచ్చా సార్? సంతోషంగా చేయండి. అది హౌ కెన్ ఐ డూ దట్ స్లైడ్ షేర్? అది నాకు తెలియదు సార్. అది ఓకే, ఎండ్ ఆఫ్ ది టాక్. మీ దగ్గర షేర్ స్క్రీన్ ఉంటుంది, షేర్ స్క్రీన్ చూడండి. షేర్ స్క్రీన్ దాంట్లో మీరు షేర్ చేయొచ్చు. షూర్ సార్, షూర్. షేర్ స్క్రీన్ అని చూడండి కింద బార్ లో. అవును సార్, అవును. ఇప్పుడు వస్తుందా మీకు? పృథ్వీ గారు, నేను ఇప్పుడే దాన్ని యాక్టివేట్ చేశాను, మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి, వస్తుంది. ఒక్క నిమిషం. మీరు ఇందాక అడగలేదు స్క్రీన్ షేర్, అందుకని చెప్పి నేను చేయలేదు, ఇప్పుడే యాక్టివేట్ చేశా. నౌ యూ కెన్ షేర్ ఇట్, నో ప్రాబ్లం. ఎస్, యా, నౌ ఇట్స్ కమింగ్. Now it's coming, yes sir.
I'll try to explain with a simple slide. Actually, this actually I made for one of the institution, NIT Warangal కోసం చేసింది ఇది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్. అసలు ఎడ్యుకేషన్ అంటేనే దీన్ని స్విచో దగ్గర, బల్బో దగ్గర, ఫ్యూజో దగ్గర ఉంటుంది. ఇప్పుడు సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది సార్, వీ వాంట్ టు మేక్ దిస్ హబ్ తెలంగాణ యాజ్ ఎ సీడ్ క్యాపిటల్. అదొక ఆబ్జెక్టివ్గా ఈ స్టేట్ మిషన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వాట్ టు టీచ్ ఆ రిలేటెడ్ దానికి, దట్ బికమ్స్ ద కోర్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ రావాలి మనం ఏదైనా ఒక కోర్స్ డిజైన్ చేస్తున్నాం అంటే. నెక్స్ట్ ఫస్ట్ వై టు టీచ్, ఎందుకు చెప్పాలి, ఎందుకనంటే తెలంగాణను సీడ్ క్యాపిటల్ చేయడానికి. దెన్ వై టు టీచ్, వాట్ టు టీచ్, వాట్ టు టీచ్లు ఏంటి, then you have to take actually what content we should teach, which our first panelist has decided, discussed on it, like agricultural seed development technology and agriculture business management illanti ivi vachesi curriculum and content avutundi. What to teach, why to teach, what to teach, and how to teach. It's a knowledge and skill based learning models, different models which you pick, that becomes the teaching, learning or pedagogy best practices. Okay, దెన్ వెన్ టు టీచ్. యాక్చువల్గా ఇవి ఎలా డిజైన్ చేసి ఎలా చెప్తారు మీరు, సెమ్ 1లో చెప్తారా, సెమ్ 2లో ఏం చెప్తారు, సెమ్ 3లో ఏం చెప్తారు, ఆర్ అట్లీస్ట్ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఏం చెప్తారు, ప్రైమరీ లెవెల్ ఆర్ హై స్కూల్ లెవెల్లో ఏం చెప్తారు, మిడిల్ లెవెల్లో ఏం చెప్తారు, హైయర్ ఎడ్యుకేషన్లో ఏం చెప్తారు, టెరిషరీ ఎడ్యుకేషన్, ఇలా దాన్ని స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కోర్స్ ప్లానింగ్, ఓకే, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద స్టెమ్ ఆల్సో ఫాలోయింగ్. ఇప్పుడు మనం వాల్యూస్ అవి అని అన్నాం చూడండి, ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ దట్ వీ హ్యావ్ టు ఇంపార్ట్ ఇట్ మచ్ బిఫోర్ ద 12 years of the age. Okay, so when to teach is important, and who should teach, those who are the experts in that line. So that becomes the faculty. Either faculty can be from the research based, or they can be a guest faculty or a functional experts and all these things. So finally what is taught, outcome enti ane chustaru. సో ఈ అవుట్కమ్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ దే విల్ గో బ్యాక్ అండ్ అడ్జస్ట్ ద కాంటెంట్ అండ్ కరికులం. ఒక్క నిమిషం, ఐ థింక్ హౌ టు ఎస్కేప్ దిస్. హలో, క్లోజ్ చేయండి సార్, పైన స్క్రీన్ షేర్ స్టాప్ చేసేయండి చాలు. అదే నాకు ఎక్కడో కనబడదు. ఓకే, ఒక్క నిమిషం. యా, now I'll expand this. Screen share opposite, sir. Okay. So in one slide I just try to tell you is that first of all there need to be an objective, why you are designing why you want to teach, and what to teach. There need to be an appropriate content for it, and how to teach, what is the pedagogy model, what you are going to adopt, and when to teach, actually how you are going to schedule the education, teaching the particular course, and who should teach. అందులో it could be the university or institution faculty as well as the functional experts from outside. And final గా ఫీడ్బ్యాక్ ఏంటి, దీన్ని బట్టి అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో కాంటెంట్ అసెస్మెంట్ ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్లో నేను చెప్తున్నా ఒక చిన్న. అయితే ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏం చెప్తుందని అంటే సార్, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, యాజ్ ఇండియా ఈజ్ అ బిగ్ డైవర్సిఫైడ్ కంట్రీ, ఎట్ ఎవ్రీ లెవెల్ దేర్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ బట్టి అక్కడే వాళ్ళు రాసుకుంటారు. అందుకనే ఈ అక్రిడిటేషన్ ర్యాంకింగ్స్లలో కూడా యూనివర్సిటీ ర్యాంకింగ్ అయినా లేకపోతే ప్రోగ్రామ్ ర్యాంకింగ్ లోనైనా ఫస్ట్ విజన్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏ ఆబ్జెక్టివ్ తో మీరు పెట్టారు. సపోజ్ ఒక యూనివర్సిటీ, కెలాగ్స్ యూనివర్సిటీ ఉంది యుఎస్ లో, వాళ్ళు ఏమంటారు, ఇండియా ఇంకొక 21st centuryలో 14 టాటాస్ ప్రొడ్యూస్ చేస్తే ఇండియా విల్ బికమ్ ద గ్లోబల్ పవర్, గ్లోబల్ సూపర్ ఎకానమీ. సో వాట్ సార్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ యాక్చువల్లీ వాట్ యు ఆర్ సెట్టింగ్, that is very important. You want to make 14 Tatas, or you want to make 543 Lok Sabha members and 245 Rajya Sabha members, total 788, or you want to make an Elon Musk,
or you want to make an entrepreneurial economy, lot many the startups should come out like what the American universities are doing. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏంటంటే యూనివర్సిటీ షుడ్ డిఫైన్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్స్. అందుకనే మీరు అక్రిడిటేషన్ ర్యాంకింగ్ ప్యాటర్న్ లో కూడా చూస్తే ఏంటంటే ముందు ఉండేది ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ యువర్ విజన్ మిషన్? ఫస్ట్ టైం ఇప్పటి వరకు వరల్డ్ లో ఒకటే ఒక దేశం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇంతవరకు రాయింది ఇండియానే. లక్కీలీ ఈ ఒక్క పాలసీలోనే రాశారు, ఇదే ఫస్ట్ టైం. సో ఎవ్రీ స్టేట్ ఇది ఒక ఇంపోజిషన్ కాదు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ ఈస్ గివింగ్ లిబర్టీ ఫర్ ఎవ్రీ వన్ టు డ్రాఫ్ట్ దేర్ ఓన్ ఫ్రేమ్వర్క్, దేర్ ఓన్ స్ట్రక్చర్ అండ్ హౌ టు డూ ఇట్. సో ఏ యూనివర్సిటీ అయినా దానికి తనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ తను రాసుకొని ఆ ఆబ్జెక్టివ్స్ ఎలా అచీవ్ చేశారు, ఎంత అచీవ్ చేశారు, దాని మీద ఆడిట్స్ ఉండి, అండ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ గివింగ్ ద అటానమీ. ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ ఇస్ this new education policy is actually focusing on the autonomy. The more an institution get an autonomy, they have the leverage to tweak with the content. They have leverage to go with their own selection process of students as well as the teachers. So దానికి సపోర్టివ్ ఫండింగ్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా ఇదేంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇదివరకు ఇవన్నీ ఆపర్చునిటీస్ లేని దాన్ని వీటిని అన్నిటిని తీసుకొచ్చి ఈ పాలసీలో పెట్టారు. పాలసీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ హర్డిల్. యాక్చువల్గా ఏంటన్నానంటే మనం ఆ చేంజ్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నామా? ఈ యొక్క పాలసీ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ప్రతి సమస్యకు సమాధానంగా ఇందులో ఉంది. దీన్ని మనం అడాప్ట్ చేసి మనం వాళ్ళని చేయగలుగుతామా? డెఫినెట్లీ. there are options. You may take up a CBSE school, or you may take up a state syllabus school or ICSE school, or even like schools like Jiddu Krishnamurti Gari school, like Sadhguru Gari Sanskrit school. You can come out with your own concepts. There are, the schools like international schools, open learning schools, home schooling, తర్వాత అన్స్కూలింగ్ కూడా ఉంది. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ దే డోంట్ వాంట్ సెండ్ ద కిడ్స్ టు ద స్కూల్స్ అండ్ దే వాంట్ టు డూ అన్స్కూలింగ్. అలా చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్స్ చూశాను. వెరీ రీసెంట్లీ there is a one girl, she did not appear 10th, intermediate, anything here, and directly she joined MBBS in US in one of the top premium institutions. So there is a road schooling కూడా ఉంది. అన్ని రకాల ఎడ్యుకేషన్స్ అలాగే ఉంటాయి. సరస్వతి శిశు మందిర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏవి పోవు. ఎవరికి వాళ్ళు ఏదైతే ఆబ్జెక్టివ్ తీసుకొని ఆబ్జెక్టివ్ మీద వర్క్ చేస్తూ ముందుకెళ్ళడానికి కావాల్సిన సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ వరకు ఇదే. సో ఇది ఒక ఫెసిలిటేటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ రాదర్ దెన్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఛాలెంజ్ కాదు. దీన్ని ప్రకారంగా నేను ఎలా మారుతాను యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, హౌ ఐ విల్ చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ టీచర్ హౌ ఐ విల్ చేంజ్. ఇప్పుడు ఒక టీచర్కి ఎదువరకు ఏంటంటే ట్రైనింగ్ లేకపోయినా నడిచింది. అంటే ఒక్కసారి టీచర్ ట్రైనింగ్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ టీచర్ అయిపోయాడు. ఎప్పుడో 40 ఏళ్ళలో 30 ఏళ్ళ క్రితం ఒక PhD చేసి ప్రొఫెసర్ అయిపోతే అలా నడిచిపోయాడు. ఇప్పుడు అలా కాదు. దేర్ ఇస్ ఎ టీచర్ అసెస్మెంట్ మోడల్, దేర్ ఇస్ ఎ టీచర్ ఎంపవర్మెంట్. ఇందాక అడిగారు అక్కడ ఒకసారి చెప్పారు ఒక ప్యానలిస్ట్. సో 50 hours ఆఫ్ టీచర్ అసెస్మెంట్ ఉంది. అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్, స్పెషల్లీ పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పాలసీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఇదివరకు ఏంటంటే ఒక మిత్లో ఉన్నారు. అంటే సిస్టమ్ కూడా, ఈ ఎకో సిస్టమ్ కూడా ఎలా చేసిందంటే ఓన్లీ 2 things వర్ అలౌడ్. వన్ ఈజ్ ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఏదో ఒకటి చేయడానికి కావాల్సిన కెరీర్ ఉపాధి లాగే కనబడ్డది. సో అందరు పేరెంట్స్ ప్రెషర్కి వెళ్ళేసి అదే మగప్ మోడల్లో పడేసి పిల్లల్ని రుబ్బిచ్చేసి అందులో ఇంకో ట్విస్ట్ ఇచ్చారు ఈ మధ్యలో. ఏంటంటే మీ కాలేజ్ మార్కులు కూడా యాడ్ అవుతాయి అన్న కాడి నుంచి ఇంకొక స్కామ్ స్టార్ట్ అయింది. ఏంటంటే అందరికి 10/10 CGPL రావడం. సో ఏ ఫార్మాట్ ఇచ్చినా ఆ ఫార్మాట్కి అనుగుణంగా ఒక లూప్ హోల్ని వాడుకుంటూ అది చేస్తూ ఏం చేశారంటే యాక్చువల్ ఆ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడే జరగదు. ఇప్పుడు సెలెక్షన్ ప్యాటర్న్స్ మారుతాయి. పిల్లలకు 6th class నుంచే వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదివరకు ద మోర్ హీ గెట్స్ ఎడ్యుకేటెడ్ హీఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అన్ఎంప్లాయబుల్. అందుకే మనకు PG సీట్స్ ఇవన్నీ తగ్గిపోయాయి ఇన్ ద కమింగ్. నిన్నటి వరకు మీరు చూసుకుంటే డేటాలో కూడా మన దగ్గర లోకల్ యూనివర్సిటీస్లో అఫిలియేటెడ్ కాలేజెస్లలో PG సీట్లు పడిపోయాయి. PG వరకు చదువుకున్నవాడు వాడు ఓన్ వృత్తి విద్య అయినా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నదైనా దానికి ఫిట్ గాడు దీనికి ఫిట్ గాడు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా 6th class ఆన్వర్డ్స్ నుంచి వొకేషనల్ స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్స్ బయటకు తీసి బై ద టైమ్ 12th class ఎండ్ అయ్యే వరకు, ఇందాక ఐ థింక్ సమ్ డౌట్ దేర్ వాజ్ షోన్
5+3+3+4. ఆ 4 అనేది గ్రాడ్యుయేషన్ కాదండి, 4 అది 12th క్లాస్ వరకే. 5 అని అంటే ఫస్ట్ 5 వచ్చేసి మనకు ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటిది, ఫస్ట్ అండ్ సెకండ్. సో సెకండ్ క్లాస్కి వచ్చేది ఫస్ట్ 5, తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 3 years, 5+3, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, 6th 7th 8th. ఓకే, 5+3+3 8th. తర్వాత 9 10 11 12. ఓకే, ఇంటర్మీడియట్. సో 5+3+3+4 ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇంటర్మీడియట్ లెవెల్. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లో ఏం చేశారు, ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో చేస్తారు. గ్రాడ్యుయేషన్స్ కెన్ బి 3 years or 4 years. బట్ ఒకటే ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వెళ్ళినా కూడా యూ విల్ గెట్ ఎ సర్టిఫికేషన్. సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తే యూ విల్ గెట్ ఎ డిప్లొమా. థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తే యూ విల్ గెట్ ఎ డిగ్రీ. సమ్ ఆర్ 3 years, సమ్ ఆర్ 4 years. ఫోర్త్ ఇయర్ చేస్తే ఏంటంటే ఇంకోటి రిసెర్చ్ అదొకటి ఇస్తారు. దీనివల్ల ఏంటంటే దిస్ ఫెలో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద మాస్టర్స్. ఇంటిగ్రేటెడ్ పీజీ ఉంటే ఇంకొక ఇయర్ చేస్తే పీజీ కూడా ఇస్తారు. సో 5+3+3+4+5 చదివితే పీజీతో పాస్ అవ్వచ్చు. సో అది మోడల్. అది ఇప్పుడున్న మోడల్. దీంట్లో యాక్చువల్గా దిస్ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ మోడల్, ఈ ఫ్రేమ్వర్క్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్. ద ఛాలెంజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద people to understand and how to take the advantage of this. So basically it is about that. That is what I want. ఇందులో యాక్చువల్గా ఈ మోడల్, ఈ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం అనేది ఏం లేదు సార్. ఫ్రాంక్గా చూస్తే మన ప్రాబ్లమ్స్ని మనం ఆ ఫ్రేమ్వర్క్ అడ్వాంటేజ్ తీసుకుంటూ మనం ఎలా మార్చుకుంటూ వెళ్ళాలనేదే ఇప్పుడున్న సమస్య. సో వాట్ మోడీజీ ఎస్టర్డే సెయిడ్ ఇస్ ద సేమ్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ నీతి. యూ హ్యావ్ టు మేక్ ఇట్స్ రన్నీతి. You have to make its infrastructure. You have to make it create the required human resources for it and run the show. And we are going to support. The more you achieve in your models, we are going to encourage you. We will give you autonomy. We will go on funding you and you develop it. So you may come out with your own Indianization, or you may come out with your own Westernization. You can go have an international school, or you can have a globalized, any model. So that liberty is always there. So this is what actually this model. Nannu adugute, there are no challenges with the NEP. Challenge is only for us how to transform. So దీనికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని, దీనికి కావాల్సిన వాళ్ళని మనం హ్యాండ్ హోల్డ్ చేసుకొని పార్ట్నర్షిప్ చేసుకొని చేయాలి. అన్నీ నేనే అకాడమిక్స్ నుంచి నాకు అన్నీ తెలుసు అనుకొని నేను చేస్తానంటే మాత్రం కలవదు. అందుకే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటర్ఫేస్ హ్యాస్ టు కమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద కమింగ్ డేస్. సో దీస్ థింగ్స్, మెనీ థింగ్స్ ఇట్ నీడ్ టు హ్యాపెన్. అండ్ చాలా మంది రాస్తారు. ఇప్పుడు నేను చూసాను సార్, కొంతమంది ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టారు. బట్ వెన్ ఐ ఎంక్వైర్డ్, ఇట్స్ నాట్ ఎన్ ఇంటర్నేషనల్ స్కూల్. దే ఆర్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ అని రాసుకొని వాడు చెప్పేది సిబిఎస్ఈ స్టేట్ సిలబస్. ఇంటర్నేషనలైజేషన్ అంటే ఇంటర్నేషనలైజేషనే. ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ కాంటెంట్, ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇట్ షుడ్ హ్యావ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇది మన ఇండియన్స్ ఎలా పేర్లు పెడతారంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ గ్రూప్ ఉంది, దే సే డాష్ సమ్ కాన్సెప్ట్ స్కూల్. మీ కాన్సెప్ట్ ఏంటంటే తెలియదు. ఓకే, అదే ఎలా అంటే ఎవరో బిల్ గేట్స్ కూడా మన అమీర్పేట అంటే తెలుసు. ఎందుకంటే అక్కడ మైక్రోసాఫ్ట్ అని పెట్టి ఆయన రకరకాల ప్రోడక్ట్స్ లాంచ్ చేసి గ్లోబల్ రిచ్ కాగానే ఇక్కడ నుంచి ఒక ఎంటర్ప్రినర్, ఒక చిన్నవాడు ఏం చేస్తున్నాడు, వాడు మైక్రోసాఫ్ట్ అని పెట్టగానే వీడియోని ఆయన పాపం తలగొట్టుకొని కూర్చున్నాడు. మైక్రోసాఫ్ట్ అంటే పెద్ద కంపెనీ అని. ఇట్ డజంట్ మేక్ విత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ దట్ యు ఆర్ బిగ్. యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ మోడల్ యూ వాంట్ టు హ్యావ్. First of all, you define your own educational model, then use this NEP for your own empowerment and in the transformation. This is what I want to tell you, sir. Any other questions? I am ready to share. Yes. Prithvi garu chaala chakka chepparu. Yes, ninna Modi garu chaala, he is very specific. You need to have a policy. You should take an action plan on war footing. And he was also particular that you need to make your roadmap. And after you make a roadmap, you need to fix a timeline. And after you fix a timeline, you need to work out on resources and also human resources. Correct. And the most pertinent point he made is, he said, this is not just at another circular issued by the government. I like that word very much. Anyway, you have a, ఇప్పుడు ఇందాక మనకి రామ్ మోహన్ రావు గారు, he was very specific in a particular focal area. అట్లాగే ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు, he was very particular and very focused on curriculum part of it. Equally, you have a focal point. I understand as from your talk.
So my challenge to you is, can you take up the including panels? Can you work out for the panels also for me on that focal point after 2 weeks from today? If the answer is yes, we'll fix it up. Sir, sure, sir. And actually, I wish to introduce ఇక్కడ సురేందర్ రెడ్డి గాడపల్లి గారు ఉన్నారు. Oh, సార్ లాస్ట్ టైం మనకు అదే సైన్ ఇన్ కాక మిస్ అయిపోయారు చూడండి. yes, సార్ okay. ఈజ్ ఆల్సో అన్ ASCII ట్రైనర్. Right. Sir is also one of the panelists. Yes, sir. Surendra Garu, so nice to see you here today. But we'll certainly take your wisdom into our fold in the next panel, sir. Kindly accommodate us at our request. Thank you so much. And you can do that. Yeah, please. Thank you. And thanks for being here as a participant in the gallery. That's a great honor to this show. Okay. Now let us request Mr. Sharma Garu to Veluri Sharma Garu to please take over the charge. Sir, thank you so much. Thank you, sir. And initially, I should thank all of you for giving me an opportunity to Yeah, share my... sir, go straight into the equation. Debit is equal to credit. I know. నాకున్న కొద్దిపాటి అజ్ఞానాన్ని మీ అందరితోటి విజ్ఞానంతో పంచుకోవడానికి అవకాశం. Don't worry, we can exhibit better ignorance than you, sir. It is a challenge. నేను యాక్చువల్ గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చూస్తున్నప్పుడు మోస్ట్లీ నేను రీసెర్చ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను దాన్ని. ఓకే, దాని గురించి నాకున్న కొన్ని ఐడియాస్ షేర్ చేస్తాను. ఒకటి, రీసెర్చ్ నాకు కొన్ని నచ్చిన అంశాలు ఏంటంటే, దాంట్లో ఒక పాయింట్ ఏం చెప్పారంటే, మన దగ్గర అసలు మానిటరింగ్ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఒక పాలసీ పెట్టాము లేదా ఒకటి ఇంప్లిమెంట్ చేసాము, దీన్ని ఏ విధంగా ఇది అమలు జరుగుతుంది అనే కంట్రోలింగ్ అసలే లేదు. ఇంకొక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది, మన దగ్గర ఓన్లీ 0.69% ఉందని, తర్వాత వేరే దేశాల్లో 2%, 4% కంటే ఎక్కువ ఉందని, ఇది జీడిపిలో. దీన్ని పెంచాలి అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా టెస్టింగ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ ద్వారా టెస్టింగ్ చేయించడం, కొన్ని విషయాలు చాలా మంచి విషయాలు ఉన్నాయి. వక్తలందరూ చెప్పినట్టుగా మన దేశంలో పాలసీ చాలా బాగా ఉంటుంది. ఆ పాలసీని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడే వక్త చెప్పినట్టు వాళ్ళు దాన్ని ఏ విధంగా తూట్లు పొడవాలి, ఏ విధంగా దాన్ని మనం మ్యానిపులేట్ చేయాలని బాగా ఆలోచిస్తారు. సో నా దృష్టిలో ఏంటంటే, యాక్చువల్గా యూనివర్సిటీస్ రోల్ అండ్ కాలేజెస్ రోల్, ఈ రెండు మనం ఎప్పుడు కూడా నేను యూనివర్సిటీ టీచర్గా నాకే ఒక ప్రశ్న ఏంటంటే, యూనివర్సిటీస్ను బేసిక్గా ఒక రీసెర్చ్ ఓరియంటేషన్ కోసము లేదా ఒక రోల్ మోడల్ సంస్థలుగా స్థాపించారు అని నేను విన్నాను, లేదా నాకు అర్థమైన యూనివర్సిటీ కాన్సెప్ట్ అది. మనం తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కానీ, లేదా అక్కడికి వచ్చి టీచ్ చేసిన వ్యక్తులు కానీ, లేదా ఈరోజు హార్వర్డ్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తులు వెళ్ళి టీచ్ చేసే విధానాలు కానీ పరిశీలిస్తే, ఒక యూనివర్సిటీ అనేది ఒక ప్యూర్ గా రీజనల్ ఫోకస్ తోటో లేదా క్యాస్ట్, క్రీడ్, జెండర్, రీజియన్ రిలేషన్స్ తోటో ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో యూనివర్సిటీస్ ను మొదటి రోజుల్లో అలా ఉండేదేమో, యూనివర్సిటీస్ సపరేటు, మిగతా కాలేజెస్ సపరేటు, యూనివర్సిటీలో ఉండే వ్యవస్థలు అన్ని సపరేటు, మిగతా కాలేజీలో ఉండే వ్యవస్థలు సపరేట్. కానీ రాను ఏమైందంటే, యూనివర్సిటీ ఫోకస్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ కు తగిన విద్యార్థులను తయారు చేసే విధానంగా తయారైపోయింది. దీనికి ఒక ముఖ్యమైన కారణం నేను అనుకుంటున్నది ఏంటంటే, యూనివర్సిటీస్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క క్లచెస్ లోకి వచ్చేసినాయి. స్టేట్ గవర్నమెంట్ టోటల్ గా యూనివర్సిటీ మీద బాగా ఆధిపత్యం చెలాయిస్తూ, మీరు ఇంతకుముందు అన్నారు వైస్ ఛాన్సలర్స్ ను అపాయింట్ చేయడంలోని. సో వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేయడమే కాదు, బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ఈ రోజు జీతం రావాలి అంటే యూనివర్సిటీలో ఉన్న అందరూ, నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తుందా అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు
రిజిస్ట్రార్ కు నెలలో 10 రోజులు ఇదే పని. నెక్స్ట్ మంత్ బడ్జెట్ ను ఏ విధంగా మనం ఆ శాలరీస్ పే చేయడానికి బడ్జెట్ ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేది, లేదా పెన్షన్ పే చేయడానికి ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేది పోయి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇలా ఛాంబర్ల ముందు కూర్చొని చేతులు కట్టుకొని ఉండవలసిన పరిస్థితి వైస్ ఛాన్సలర్ వచ్చింది. సరే అది పక్కన పడింది. పెయిన్ఫుల్. ఏమైందంటే యూనివర్సిటీస్ ను మనం ఒక ఎంప్లాయ్మెంట్ కు కావాల్సిన గ్రాడ్యుయేషన్ తయారు చేసే విధానంగా ఎప్పుడైతే మనం తయారు చేసామో అప్పుడు యూనివర్సిటీ యొక్క శోభ తగ్గిపోయింది, యూనివర్సిటీస్ యొక్క రీసెర్చ్ కంటెంట్ తగ్గిపోయింది, రీసెర్చ్ క్వాలిటీ తగ్గిపోయింది. ఈ రోజు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు యూనివర్సిటీలో రీసెర్చ్ క్వాలిటీ పూర్ అని. అసలు రీసెర్చ్ కి సంబంధించి ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ రీసెర్చ్ అనేది బేసిక్ నీడ్ కాదు, రీసెర్చ్ అనేది ఒక ఎస్టీమ్ నీడ్. ఒక 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 టీచరు యూనివర్సిటీలో తన యొక్క ఉద్యోగం కోసమే, ఈ రోజు అంటే యూనివర్సిటీ యొక్క సాలరీస్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఒకప్పుడు యూనివర్సిటీలో ఎవరైతే రీసెర్చర్స్ జాయిన్ అవుతున్నారో ఈ రోజు వాళ్ళు బేసిక్ గా వాళ్ళ అన్నం కోసమే యూనివర్సిటీలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళు ఒక హయ్యర్ లెవెల్ రీసెర్చ్ ఇస్ హయ్యర్ లెవెల్ నీడ్, ఎస్టీమ్ నీడ్, అది ఒక యాక్చువలైజేషన్ నీడ్. సో నేను తిండి కోసమే కొట్లాడుతూ ఉంటే నేను ఒక హయ్యర్ లెవెల్ థింకింగ్, కొత్త ఇన్నోవేషన్స్, కొత్తవి సుదర్శన్ గారు చెప్పినట్టు రీసెర్చ్ అనేది ఉన్నదాన్ని తిప్పి తిప్పి రాయటం కాదు, ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త దృక్పథాన్ని, ఒక కొత్త కోణాన్ని సృష్టించే విధంగా ఏ రీసెర్చ్ మన దగ్గర జరగటం లేదు. దీనికి ప్రధానంగా నేను అనుకున్నది ఏంటంటే, నాకున్న సమయాన్ని బట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకటి మన దగ్గర రీసెర్చ్ లోకి వచ్చే వాళ్ళ సెలక్షన్ ఏమవుతుందంటే, ఒక వ్యక్తి రీసెర్చ్ లోకి రావాలి అంటే ఒక రీసెర్చ్ టెస్ట్ రాసి వస్తాడు. మన దగ్గర కండక్ట్ చేసే యూనివర్సిటీ లెవెల్ రీసెర్చ్ టెస్ట్లు కానీ లేదా నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే టెస్ట్లు కానీ వాడికి అసలు రీసెర్చ్ అక్కుమని ఉందా లేదా, వాడికి రీసెర్చ్ ఫోకస్ ఉందా లేదా, రీసెర్చ్ అంటే చేసే ఉద్దేశం ఉందా లేదా అనేవి ఏవి చూడకుండా వాళ్ళను ఏదో సబ్జెక్ట్ లో కొంత టెస్ట్ చేసి వాడికి అనలిటికల్ స్కిల్ ఉందా, లేక కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, ఒక ప్రెజెంటేషన్ స్కిల్ ఉండాలి, ఒక విషయాన్ని వివిధ కొత్త కోణాల నుంచి పరిశీలించే స్కిల్ ఉండాలి. ఇవి ఏవి పరిశీలించకుండా మనం ఒక ఫార్మల్ గా టెస్ట్ పెడుతున్నాం. టెస్ట్ పెట్టి ఇంకా అర్థమైన పరిస్థితి ఏం చేసామంటే, వాటిల్లో కూడా ఈ క్యాస్ట్, క్రీడ్, జెండర్, రీజన్, రిలీజన్ ఇష్యూస్ అన్ని పట్టుకొచ్చి అడ్మిషన్స్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక నిజంగా రీసెర్చ్ చేసే వాడు రీసెర్చ్ లోకి వచ్చిన దానికంటే రీసెర్చ్ కి స్కాలర్షిప్ ఇస్తారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, లేదా అది ఎక్స్టెన్షన్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 50,000 వస్తాయి, దాని మీద డిఏ కూడా వస్తుంది, ఎస్ఆర్ఎఫ్ వస్తుంది అని జాయిన్ అయ్యే స్టూడెంట్స్ చాలా యూనివర్సిటీస్ లో నాకు కనిపించారు. సో ఏమైంది, మనం రీసెర్చ్ ఏం చేసామంటే ఒక కోర్స్ వర్క్ చేసాం. రీసెర్చ్ యాక్చువల్గా కోర్స్ వర్క్ కాదు, రీసెర్చ్ అనేది హొరైజన్, ఒక పెద్ద హొరైజన్. దాంట్లో నువ్వు పడి కొట్టుకుంటుంటావు, నీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. తర్వాత రీసెర్చ్ అడ్మిషన్స్ కూడా ఏమైనాయి అంటే, ఒక పర్టికులర్ రీసెర్చర్ దగ్గర లేదా ఒక సూపర్వైజర్ దగ్గర అతని యొక్క సబ్జెక్టుకు ప్రమేయం లేకుండా, అతని యొక్క ఇంట్రెస్ట్ ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి చేస్తారు. నాదొక సబ్జెక్ట్ ఏరియా, సుదర్శన్ రావు గారు హిస్టరీ ఏరియా, ఆయనది ఇండియన్ హిస్టరీనో లేదా యూరోపియన్ హిస్టరీనో లేదా అమెరికన్ హిస్టరీనో ఏదో స్పెషలైజేషన్ సార్కు ఉంటుంది. ఆయన దగ్గర ఒక ఆయన వచ్చి నేను హిస్టరీ అండ్ సివిలైజేషన్ చేస్తానంట, లేదా హిస్టరీ అండ్ సోషల్ ఇంపాక్ట్. సో సార్కు ఆ రీసెర్చ్ స్కాలర్ను తీసుకోవాల్సిన పరిస్థితి, అదే విధమైన పరిస్థితి నాకు కూడా ఎదురైంది. సో ఈ రీసెర్చ్ స్కాలర్స్ సెలక్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ బయాస్డ్ అండ్ బ్యాడ్. ఇది యూజీసీ ఏ విధంగా ఎందుకు పెట్టింది అనేది రీజన్స్ ఉన్నాయి. ఏదో కొన్ని క్యాస్ట్లను అవుట్ రీచ్ చేస్తున్నామని దాన్ని ఉండొచ్చు, కానీ బట్ దాన్ని రేషనల్ గా ఆలోచించి దానికి సరైన పరిష్కారం తీసుకురాలేదు, సరైన పరిష్కారంతో అది పెట్టలేదు. దట్ ఈస్ వన్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, యూనివర్సిటీ స్థాయిలో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ మేకింగ్ ద స్టూడెంట్స్ ఎంప్లాయబుల్. ఇది అన్ఫార్చునేట్. చాలా మంది వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ యొక్క విజన్ డాక్యుమెంట్లు రాసింది ఏంటంటే, లేదా వాళ్ళ యొక్క విజన్ తోటి చెప్పింది ఏంటంటే, యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు
దాదాపు 20%, 30%, 40% ఎంప్లాయ్మెంట్ సాధించాలి అనేది. నా దృష్టిలో ఇది తప్పు. యూనివర్సిటీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మేకింగ్ స్టూడెంట్స్ ఎంప్లాయబుల్. యూనివర్సిటీస్ are meant for making them into a next level of a higher level thinking. Could be research, could be policy formulations, అటువంటివి. అందుకోసం ఇది యూనివర్సిటీలో ఒక కోర్సుకు ఒక 30-40 మంది విద్యార్థులనే తీసుకునేవాళ్ళు. ఈ రోజు ఒక యూనివర్సిటీలో 5 కాలేజీలు కాన్స్టిట్యూంట్ కాలేజీలు ఉంటాయి, లేదా 4 కాలేజీలు కాన్స్టిట్యూంట్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 2 కోర్సులు ఉంటుంది, ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళే ఒక 1000 మంది విద్యార్థులు ఉన్నారు. సో యూనివర్సిటీస్ ను మొదట మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా ఎడ్యుకేషన్ కి సంబంధించిన మిగతా ఏవైతే కాలేజీలు ఉన్నాయో వాటి నుంచి డీలింగ్ చేసి వీటికి ఒక డిఫరెంట్ ఫోకస్, ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ గోల్స్ ఇచ్చినప్పుడు అప్పుడు యూనివర్సిటీస్ సమర్థవంతంగా వాటి యొక్క రీసెర్చ్ ఎఫర్ట్ చేయగలుగుతాయి అనేది ఒక ఇంపార్టెంట్ నాకు తోచిన ఒక విషయం. తర్వాత ఇంకొకటి ఏమైందంటే యూనివర్సిటీలో ఎవరైతే రీసెర్చ్ టీచర్స్ జాయిన్ అవుతున్నారో వీళ్ళని మనం ఏం చేస్తున్నాము, దీంట్లో కూడా అన్ని రకాలైన ఇబ్బందులన్నింటిని పట్టుకొచ్చాం. ఒక రీసెర్చర్ నిజంగా మంచి రీసెర్చర్ అయితే అతను ఒక యూనివర్సిటీలో ఒక మంచి ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన తన యొక్క ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ ను షేర్ చేయడానికి ఇంకొక యూనివర్సిటీకి ఎందుకు పోకూడదు? నేను మంచి రీసెర్చర్ను, నేను ఒక గొప్ప రీసెర్చ్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశా యూనివర్సిటీలో. సో నా యొక్క పొటెన్షియల్ తీసుకెళ్ళి ఇంకొక యూనివర్సిటీలో కూడా అటువంటి రీసెర్చ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను తప్పకుండా ఉపయోగించవచ్చు. లైక్ ఐఏఎస్ సిస్టమ్ లో ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిఫరెంట్ ప్లేసెస్ లో పనిచేయాలో, యూనివర్సిటీ టీచర్స్ కూడా వాళ్ళకి ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ ను చూపడానికి డిఫరెంట్ యూనివర్సిటీస్ కి వెళ్ళి పనిచేయవచ్చు. మేబీ ఇది ఒక ప్రీ మ్యాచ్యూర్డ్ ఐడియా. దీనికి ఒక సొల్యూషన్ సాధించవచ్చు. అల్టిమేట్ గా వాళ్ళు ఎక్కడ రిటైర్ కావాలి, ఎక్కడ సెటిల్ కావాలి, ఇటువంటి వాటి విషయాలు. ఇవి నాకు ఆ పాలసీని చదువుతుంటే వచ్చిన కొన్ని అంశాలు. యూనివర్సిటీస్ ను నా దృష్టిలో రీజనల్ ఇష్యూస్ తర్వాత ఈ స్టూడెంట్స్ ని తీసుకోవటం. తక్షశిల, నలంద యూనివర్సిటీస్ కు చైనా నుంచి వచ్చారు, లేదా రష్యా నుంచి వచ్చారు, యూరోప్ నుంచి వచ్చారు. మన యూనివర్సిటీస్ లో ఎంతసేపు ఆ లోకల్లో అక్కడ ఉన్నవాడు అక్కడికే వచ్చి చదువుతాడు. వాడు హక్కులు, వాడు ఎంతసేపు భోజనం బాగలేదు, నాకు అది బాగలేదు, ఇది బాగలేదు అని పోరాటమే తప్ప నా క్లాసులు బాగలేదని ఎవరు చెప్పరు, ఈ టీచర్ చెప్పట్లేదని ఎవరు చెప్పరు. ఓకే, సో ఇటువంటి దౌర్భాగ్యమైన సిస్టమ్ లో యూనివర్సిటీస్ ను నెట్టివేసిన తర్వాత మనం ఎంత గొప్ప ఎడ్యుకేషన్ పాలసీ స్టేట్మెంట్ చేసినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ లో రకరకాలైన లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. సో నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి నాకు తోచిన కొన్ని రిఫ్లెక్షన్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. శర్మ గారు, నిజంగా టుడేస్ డిస్కషన్ వాజ్ ఏ యూనిక్ వన్. ఎవ్వరు ఒక దానిలో ఒకటి ఓవర్లాప్ కాకుండా, దో దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ వాటర్ నెట్ కంపార్ట్మెంట్స్, బట్ దే హ్యావ్ వెరీ స్పెసిఫిక్ ఫోకల్ పాయింట్స్. మీరు రీసెర్చ్ దానిలో చెప్పిన దానిలో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే ఇట్ ఈస్ మోర్ ఎ ప్లెగరిజం దాన్ రీసెర్చ్ అనేటటువంటి ఒక చిన్న ఫోకల్ పాయింట్ మీ మాటల్లోని అండర్ టోన్ గా నాకు అర్థమైంది. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ అండర్స్టాండింగ్ థింగ్స్. సో నైస్ ఆఫ్ యూ. ఇదొకటి. రెండోది, బల్క్ ఆఫ్ ఎ పేపర్ ఈజ్ ఎ రీసెర్చ్ ఈజ్ ఎ వెరీ మిస్నామర్. నేను డాక్టర్ విజయ్ చంద్ర గారు, లా డిపార్ట్మెంట్, కాకతీయ యూనివర్సిటీ, మా గురువు గారు. ఎందుకంటే నేను LLM KU నుంచే చేశాను, ప్రొఫెసర్ రంగారావు గారు వీళ్ళంతా. అయితే ఆయన మాట చెప్పారు, అనంతకృష్ణ, there is a research paper and he got a doctorate, and do you know what is the size of that presentation? అంటే no sir అన్న, 35 to 50 pages లోపల అయ్యా అన్నాడు ఆయన. But it contained everything that a quality research should have, and there is an end result in it. That is a true research. But unfortunately in our universities, unless you have 250 pages, it is not a research PhD title. Unless you have at least 150 to 175 pages, you cannot call it a MPhil research. It's one aspect. Most important point which you made, and probably a light has to be thrown, is on the knowledge transfer and knowledge exchange. That's a very pertinent point.
because as somebody has rightly said, in the entire universe there is only one thing that multiplies by division, that is education. Exactly. As long as you share, you grow more. చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామూర్తి గారు, రామూర్తి గారు అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేసి మీరు. ఎస్ సార్, ఎస్ సార్, ఒక్కటే నేను 2 నిమిషాల లోపల నేను ముగిస్తాను. మీ ఇష్టం, మీకు టైం లిమిట్ లేదు. ఓకే, మొన్న మోడీ గారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సార్ ఒక చిన్న ఇంటరప్షన్ సార్, ఏమైనా ఆడియన్స్ క్వశ్చన్స్ ఉంటే కూడా ఏం లేదు, అందరూ దే ఓన్లీ సెడ్ all this panel doing a great job and they want so many things like this. That's all the things here. And I also checked my Facebook account whether there are any questions on the Facebook. There also it is only applause, no other thing. Oh, thank you. Great. So you failed to get questions. Unquestionably answered by you in this first round. Yes sir, Ramurthy garu please. మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా 32 minutes మాట్లాడాడు ఆయన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద. ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్లస్ ఆల్ ది విసిస్ అండ్ సో ఆన్ ఎడ్యుకేటెడ్ దాన్ని డిఫెన్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ అందరిని అడ్రస్ చేస్తూ, ఇప్పుడు పృథ్వీ గారు కానివ్వండి కొన్ని పాయింట్స్ మన శర్మ గారు కూడా మాట్లాడారు దాని మీద. బట్ మీద చాలా చక్కని క్లారిఫికేషన్ ఇచ్చాడు. అంటే టోటల్ గా బీసీలకి తర్వాత ఎడ్యుకేషన్ దాంట్లో ఉండే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్. మన దగ్గర సుదర్శన్ రావు గారు మొట్టమొదటి మాట్లాడుతున్నప్పుడే ఒకటి ఉంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఎనీ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 50 years ఆఫ్ విజన్. ఇట్స్ నాట్ లెస్ దాన్ 50 years ఆఫ్ విజన్ ఉండాలి. అంటే 50 సంవత్సరాల తర్వాత దేశం ఎట్లా ఉంటుందో ఆలోచించగలిగి చేస్తేనే అది యూనివర్సిటీ కింద దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అంతటి విజన్ ఉన్న మాస్టర్స్ కావాలి. అది సుదర్శన్ రావు గారు దాంట్ లోపల మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఒక గురుకులం లోపల ఎట్లా ఉండేది వాళ్ళది, తర్వాత టీచర్ సామర్థ్యాలను పెంచేందుకు దృష్టి పెట్టాలి అంటే చాలా వరకు మోడీ గారు చెప్పిన దాంట్ లోపల నేను చాలా కీన్ గా విన్నాను. దాదాపుగా ఎవ్రీ ఆస్పెక్ట్ లో ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, అసెస్మెంట్ కానివ్వండి, టీచర్ తర్వాత పేరెంటల్ అసెస్మెంట్ కానివ్వండి, వీటన్నిటికైనా ప్రాధాన్యత ఇచ్చాడు. అండ్ ఫండింగ్ కూడా ప్రాబ్లమేటిక్ గా పెట్టలేదండి, ఫండింగ్ కూడా చక్కగానే పెట్టాడు. ఇవి మనకి దాంట్ లోపల ఉండేటువంటి అండి. పృథ్వీ గారు ఒక చక్కని అది షేర్ చేశాడు. నేను ఒక కోట్ చేస్తాను సార్, ఒకటి క్లిప్పింగ్ అని అతను ఒక చిన్న చేస్తాడు. I keep 6 honest serving men. They taught me all I knew. Their names are what and why and when and how and where and who. ఇవి చాలా చక్కగా దీంట్లో చెప్పడం జరిగింది పృథ్వీ గారు. ఆయన దాంట్ లోపల ఇవి గనక ఒక్కసారి యూనివర్సిటీ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేక ప్రైమరీ ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ, లేక రీసెర్చ్ ఓరియంటేషన్ లో పోయినా కానీ, కరికులం డిజైన్ చేసేవాళ్ళు కానివ్వండి, కరికులం డెవలప్మెంట్ చేసేవాళ్ళు కానీ, ఈ ఈ 6 పాయింట్లను కనుక వాళ్ళ మనసులో పెట్టుకొని కరికులం డిజైన్ చేసిన, లేక స్కీమ్స్ డిజైన్ చేసిన, రీసెర్చింగ్ వింగ్ లో దాని పోయినా, లేక టీచర్ సెలక్షన్ లోపల పోయినా, ట్రైనింగ్ లోపల పోయినా, అండ్ ఎవ్రీవేర్ ఎక్కడికి పోయినా కానీ ఇవి ఈ 6 పాయింట్లను కనుక వాళ్ళు మనసులో పెట్టుకుంటే ఒక చక్కని ప్రోగ్రామ్ కలుగుతుంది. తర్వాత నేను ఇంకొకటే దీంట్లో చెప్పేసి నేను ముగిస్తాను సార్. జనరల్ గా మన కొత్త దానికి పోతూ ఉన్నప్పుడు ఆల్ ది న్యూ ద సిస్టమ్ లకు మనం పోదామన్నా కానీ ఒక గుబులు అంటాం కదా, భయం అంటూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న దాంట్లో మనం చాలా కంఫర్ట్ గా ఉంటాం, కంఫర్ట్ జోన్ లో ఉంటాం. ఈ కంఫర్ట్ జోన్ నుంచి కొద్దిగా ముందుకు పోవాలంటే కూడా, సపోజ్ కొత్తగా ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తగారింటికి పోతున్నప్పుడు కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి పోతూ ఉన్నప్పుడు కొద్ది గుబులు ఉంటుంది, కానీ అక్కడ పోయి అక్కడ అడ్జస్ట్ అయిపోయాక తను డామినేట్ చేస్తుంది. అట్లాగే ఈ సిస్టమ్ నుంచి మన సిస్టమ్ మారితే కూడా హర్డల్స్, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు చాలా మంది ప్యానలిస్టులు చెప్పారు, అదే టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు మనం అడ్రస్ చేయాల్సినవి. ఇప్పుడు మనకి శర్మ గారు చాలా చక్కని, అంటే రీసెర్చ్ వింగ్ లో ఉండాల్సినటువంటి అవి చెప్పారు. అది ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు మాట్లాడినప్పుడు కనిపించాయి మనకి. తర్వాత ఈవెన్ పృథ్వీ గారు మాట్లాడినప్పుడు కూడా మనకు కనిపించాయి. ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ రీసెర్చ్ ఫలితం ఏమైతుంటుంది, ఆ ఫలితం ఎవరికి ఉపయోగపడుతుంది. ప్రయోజనం అనుదిశ నమందోపి ప్రవర్తతే అని కదా, ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా పనిచేయడట. మనం ఇదంతా కూడా బుద్ధిహీనత్వంతో పనిచేయము, ముందుకు పోతాం. కాబట్టి I see a bright future to the India, and with this I conclude.
అండ్ నేను మీరు చెప్తారా అందరికి ఒక వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఇట్లా కంటిన్యూ చేసాను. మీరు చెప్తారా నేను కంక్లూడ్ చేయనా? కంప్లీట్ చేసేయండి మీరు, ఏముంది అంటే మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నేను 2 minutes నేను పాయింట్స్ కొన్ని నోట్ చేసి గారు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే మనం ఉత్తగానే మాట్లాడి గాలికి పోకుండా దీన్ని ఒక డాక్యుమెంటేషన్ చేద్దాము, ఒక పేపర్. అదే మీరు చేశారు, నేను కూడా నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్లు. మనం ఇద్దరం కలిసి దీన్ని కన్సాలిడేట్ చేసుకొని బెటర్ డాక్యుమెంట్ తయారు చేసి లెటర్ సర్క్యులేట్ చేయటమే కాకుండా రామ్మోహన్ రావు గారు మనం దీని ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పేపర్లో దేంట్లోనే దీన్ని పబ్లిష్ చేయిద్దాం. ఆయనకు 4-5 పేపర్లలో యాక్సెసిబిలిటీ ఉన్నది కాబట్టి ఒక పేపర్లో లెట్ us ట్రై టు పబ్లిష్ ఇట్, సో దట్ ఏ పేపర్లో పబ్లిష్ అయినా గవర్నమెంట్ దృష్టికి పోతుంది. ఇది ఈ మన వేదిక నుంచి రామ్మోహన్ రావు గారు కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్. మనము టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రేపు ఎల్లుండి ఒక డాక్యుమెంట్ తయారు చేసేసి లెట్ సర్క్యులేట్ ఇట్, అట్లీస్ట్ మన ప్యానెల్ మెంబర్స్ కి సర్క్యులేట్ చేద్దాం, మన భారతి గ్రూప్ లో పెడదాం, ఫేస్బుక్ లో పెడదాం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది రామ్మోహన్ రావు గారికి ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి ఇది పబ్లిష్ చేసేటువంటి అది చేస్తే ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా పోతుంది. కాబట్టి సార్ చేసిన పాయింట్ వ్యాలిడిటీ ఉంటుంది, మనకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది, ఏదో గాలికి పోయినాయి అనకుండా. సో విత్ దిస్ ఐ టేక్ పార్ట్. సెలవు ఇప్పటికీ, మా మిత్రుడు చెప్తాడు సెలవు ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ అనేది, దాంతో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సుదర్శన్ రావు చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మాట అన్నారు, కరికులంలో ఈ ఎగ్జామ్ సిస్టమ్ బాగుంటుంది ఒక పాయింట్ అవుట్ చేశారు. అవును, కానీ ఎగ్జామ్ సిస్టమ్ అనేది, ఎగ్జామినేషన్ మెథడ్ అనేది కరికులం డిజైన్ లోనే ఒక భాగం. ఓకే, రైట్ అండి. ఆ కరికులం డిజైన్ చేసేటప్పుడే ఆ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, కరికులం కంటెంట్, తర్వాత దాని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్. రైట్ రైట్. ఐ వాంటెడ్ టు క్లారిఫై. సో నైస్, సో నైస్. సో ఐ థ్యాంక్ ప్రతి ఇక్కడ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి సహృదయులైన పెద్దవారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ చిన్న పిల్లాడు అడిగాడు ఇందులోపై మనం చెప్పేది ఏంటి అని కాకుండా ఇక్కడ మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా నేను బహుశా వాళ్ళని సార్ మీరు కొంచెం మాట్లాడతారా అని ఒక అర సెకండ్లో అడుగుంటానేమో. సుదర్శన్ రావు గారిని అయితే మా రామ్మూర్తి గారి ద్వారానే అడిగించాను. వారు ఎంత సహృదయంతో హోంవర్క్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ది సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్ దే అటాచ్ టు దిస్ ఈవెంట్. ఐఎమ్ అంతే, నాకు మాటలు లేవు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి. కనుక అంతే, వాళ్ళ గొప్పతనం అది, మన అదృష్టము వాళ్ళ గొప్పతనము. కనుక సార్ మరొకసారి కంక్లూడింగ్ రిమార్క్స్ లో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరినీ కూడా అందరూ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆనర్ టు మీట్ ఆల్ గ్రేట్ ఎక్స్పర్ట్స్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ పార్ట్ ఇన్ దిస్ టీమ్. ఒకళ్ళు నో మోర్ క్వశ్చన్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ క్రిస్టల్ క్లియర్. దిస్ ఇస్ వన్ మోర్ కామెంట్. ఇంకా నేను క్వశ్చన్స్ ఏం కలెక్ట్ చేయను. సో మై పాయింట్ ఇస్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు దే ఆర్ ఫోకస్డ్ ఆన్ వన్ పర్టికులర్ ఏరియా. సో నవ్ ఐఎమ్ ఫ్రీ. ఎందుకు ఫ్రీ అంటే నెక్స్ట్ వీక్ దేని గురించి మాట్లాడుకోవాలన్న నాకు భయం లేదు. ఇప్పుడు 4 ఫోకల్ పాయింట్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ వీక్ మన వీలైతే రామ్మోహన్ గారు, ఆ నెక్స్ట్ వీక్ పృథ్వీ గారు, తర్వాత మళ్ళీ శర్మ గారిని, సుదర్శన్ రావు గారిని కూడా మేము ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫోకల్ పాయింట్స్ తోటి మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఆన్ దట్. దేర్ వోంట్ బి ఎనీ అదర్ డిస్కషన్ ఎక్సెప్ట్ ఇన్ కరికులం when the panel is headed by Sudarshan Rao, Professor Sudarshan Rao garu. Research is the focal point when Sharma garu will head the panel. Atla Prudhvi garu on his viewpoint, and if you give me the assurance that yes, don't worry, we are behind you, I will just go ahead with on those lines. Welcome. Sir, thank you. As we discussed last couple of days back, next session already ante we are already preparing on it. One okay, fine. area entante new age academic leadership in implementing the NEP meeda we wanted to give an inputs. Then we'll make it next week. Yeah. Is that fine for you? Yeah, fine sir, fine. Then mana Ram Mohan garni next week, so that he'll also have 2 weeks space for identifying the appropriate panelists and also to make the content more comprehensive. Yes, we'll work it out. Thank you very much. Thank you each and every person. Facebook lo chusina వాళ్ళకి, ఇక్కడ చాట్ లోకి వచ్చి ఉన్న వాళ్ళకి, సురేందర్ గారు లాంటి పెద్దవాళ్ళకి, ఇంకా చాలా మంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేను ఐ మే నాట్ ఐడెంటిఫై దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై నేమ్.
ఒక ఆయన మై పీసీ అని పెట్టారు, బట్ హీ సౌండ్స్ టు బి వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ ఎట్ ఎ గ్రేట్ ఫేస్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంద్రనీల్ గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, భరత్ భాను గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, హేమలత గారు ఉన్నారు, రంగనాయకులు గారు ఉన్నారు, అండ్ ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ సమ్ నేమ్స్. శివశంకర్ గారు ఉన్నారు. కైండ్లీ పార్డన్, ఎవరి పేరైనా చెప్పకపోతే క్షమించండి. ఉన్న ప్రతి వారికి, మా వెనక ఉన్న అందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ ఈ సెషన్ ఇవాళ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.